దేవుని దివ్యవాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. రండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. వాక్యం చదివే వారికి మైక్ ఇచ్చారా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేద్దాం. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యముల చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. చాలండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, యేసు రక్తం ద్వారా మీ కృపాసనం చేరి ప్రార్థన చేస్తున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీరు వాడుకొనదగిన యోగ్య పాత్రగా మలచి మీ మహిమైశ్వర్యంతో నింపి మీరు చేయనుద్దేశించిన కార్యాలన్నీ ఏదైనా పాత్ర ద్వారా చేయగలరని ప్రాధేయపడుతూ అప్పగించుకుంటున్నాను. ఆటంకాల, అభ్యంతరాల, శోధనల, వ్యతిరేకతలు, ప్రతి అల్లరి, కలిబరి, ఆటంకమే సున్నాములో బంధించి నాశనం చేస్తున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో ఈ కార్యాలన్నీ చేసి మహిమంతా మీరు పొందగలరని యేసయ్య పేరట ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మీకు అభ్యంతరం లేకపోతే నాతో కలిసి ఒక్క చరణం పడతారా? ఇంతటి గంభీర మౌనం న్యాయమా? ఆమేన్. స్వరమెత్తి అందరం కూడా కలిసి ఒక్కసారి రెండయ్యా బోధకుడా, రెండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము. పడదాం. రెండయ్యా బోధకుడా, స్వరమెత్తి మంచిగా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. పడదాం. ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా. ఇంకొంచెం గట్టిగా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, పాదాల పాడాలి సరికాదయ్యా, ఈ తలమునికి లేవాదయ్యా, ఈ తలమునికి తేలి తేలి ఆడాలయ్యా. గట్టిగా చప్పట్లతో రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా. పడదాం గట్టిగా చప్పట్లు. ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా, జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధగా. నోటితో స్తుతిస్తూ ఒక క్షణం ఆగకుండా చప్పట్లు కొట్టగలరా? కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, యూ కెన్ మేక్ ఇట్ బెటర్. నోటితో స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొట్టండి. అబ్బే, చేతులు ఆగకూడదు, నోరు స్తుతి కొడ మంచిగా. కమ్ ఆన్ గాడ్స్ పీపుల్, క్లాప్ యువర్ హ్యాండ్స్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. Thou art welcome, Holy Spirit, God to take over. Amen. All right. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గట్టిగా గట్టిగా. ఏమండి, స్థలం మారితే మన స్వరం మారడం ఏమిటో? సర్వకాల సర్వావస్థలలో
సర్వే సర్వత్రా మారని క్రైస్తవ నైజం మనకు ఉండాలి. కొంచెం అనాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని ప్రజలారా, దైవజనులారా, ఈ సంవత్సరం సభలలో ప్రకటన గ్రంథములోని కొన్ని సంగతులను మీతో కలిసి ధ్యానించడానికి ప్రభువు నన్ను సిద్ధపరిచారు. ఈ సభల సందేశాలన్నీ ప్రకటన గ్రంథములో నుంచి ఏదో ఒక మాట ద్వారానే ప్రభు మాట్లాడబోతున్నారు. డిసెంబరు నెల 19వ తేదీన ఆనాటి పరిచయలన్నీ చేసి 20వ తేదీ మరొక క్రిస్మస్ సందేశం కొరకు నేను ప్రభు పాద సన్నిధిలో మోకరించగా, నేను ఎంత ప్రార్థించినా కనిపెట్టినా ఆ 20వ తేదీ చేయాల్సిన 3 ప్రసంగాలలో ఒక్క ముక్కైనా దేవుడు బయలుపరచకుండా జనవరి 12, 13, 14 తేదీల ప్రసంగాలన్నీ డిసెంబర్ 19న ప్రభు బయలుపరిచారు. బుద్ధిగా, నూతన విద్యార్థిగా, నిత్య విద్యార్థులమే కనుక కలం కాగితం పట్టుకొని రాసుకొని దాన్ని అట్టే పెట్టుకొని వాళ్ళు బయటికి తీసాం. మీతో కలిసి నేను కూడా ఒకలాంటి ఉత్సుకతతో ఈ ధన్యతను అనుభవించడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నాను. మొదటి రోజున సుముహూర్తం లేదని భావించే నామకార్థ క్రైస్తవులు ఎందరో ఉండి రానట్టున్నారు. సకల దుర్ముహూర్తాలు సిలువలో పోయాయని వారికి చెప్పి రేపైనా ప్రోత్సహించి తీసుకురండి. సంపూర్ణ మారు మనసు అందరికీ వచ్చునుగాక. చాలా తక్కువగా చెబుతున్నారు అధ్యక్ష. ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా సార్ వీళ్ళకి? దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రి ప్రకటన గ్రంథములో ప్రస్తావించిన కొన్ని ధన్యతలను మీ ముందు పెట్టడానికి పరిశుద్ధాత్మను సిద్ధపరిచాడు. సమయం అనుమతిస్తే నేను ఆ విషయాలన్నీ మీ ముందు ఏకరువు పెడతాను. సరిగ్గా 8 గంటలకు వచ్చేయమని చెప్పారు కన్వీనర్ గారు. పిఠాపురం క్రైస్తవులకు ఉద్యోగం వచ్చినట్టుంది, త్వరగా ఇచ్చేస్తారని నేను మోసపోయాను. శరమాములే 9 మళ్ళీ. రోజుకు 3, 4, 5 మన డిసెంబర్లో 7 ప్రసంగాలు చేసిన రోజులు ఉన్నాయి. ఒక్క రోజులో 8 అంటే మనం ఎప్పుడు మన జీవితంలో ఎగ్గొట్టడం, ఆలస్యంగా రావడం అలవాటు లేని వ్యవహారం కదా. పడతాలు ఎత్తొచ్చి పడిపోయిన 8కి ఒక అద్భుతమైన ఆసనంలో పడేశారు నన్ను. అయినను దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని ప్రజలారా, దేవుని వాక్యములో ఏమని వ్రాయబడిందంటే, అన్నిటి అంతము సమీపించింది, కాలము సంకుచితమైపోయింది, దినములంతము సమీపించింది. అందుచేత ఈ ప్రవచన వాక్యములు అనగా ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ప్రవచన వాక్యములు చదివినా విన్నా వాడు ధన్యుడే, పాటిస్తే ఇక తిరిగే లేదని చెబుతోంది వాక్యం. మీ గంభీరమైన మౌనాన్ని చూస్తుంటే ప్రకటన గ్రంథం అనగానే వామో అనే భావన కలిగించిన అబద్ధ బోధల ప్రభావం మీ మీద ఉందనిపిస్తోంది. అట్టి సకల దరిద్రము తొలగిపోవునుగాక. అసలు ప్రకటన గ్రంథం అంతేనే మర్మాలు అని చెప్పిన వాటిల్లోకెల్లా మించిన అబద్ధం మీకు అబద్ధాలలో లేదు. ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో 65 పుస్తకాలలో కూడా మర్మాలు ఉన్నాయి. మర్మము లేనిదే ప్రకటన గ్రంథంలో. ఆ ప్రకటన గ్రంథం పేరే రెవల్యూషన్, అంటే ద థింగ్ విచ్ ఈస్ రివీల్డ్. ఇట్ ఈస్ నాట్ ఏ మెటీరియల్ ఆఫ్ సీల్డ్. 65 పుస్తకాలలో అక్కడక్కడ మార్మికంగా, నర్మగర్భముగా, అన్యాపదేశంగా
చాటువుగా వ్రాయబడి ఉన్న ఎన్నో మార్మిక సంగతులను ఒక్కొక్క తాళం విప్పి కుప్పగా పోసిన ఒక ముత్యాల మూట రత్నాల రాశి వజ్రాల గని, ఇంకా నీకు ఓపుకుంటే పెట్టుకో ఖరీదని పేరు ప్రకటన గ్రంథం. దానియేలు గ్రంథములో కొన్ని సంగతులను బయలుపరచిన మీదట దేవదేవుడు ఏమని చెప్పాడు? ఈ సంగతులకు ముద్రవే, ఇవి యుగాంతముందు బయలుపరుద్దాం, అప్పటిదాకా కట్టబెట్టి అన్నాడు. అలా యుగాంతము వరకు, కడవరి కాలం వరకు బయలుపరచబడకుండా దాచిన సంగతులు ఎన్నో మిగతా గ్రంథములలో ఉన్నాయి. అలాంటివేమీ లేని, అలాంటి ముద్రలన్నీ విప్పేసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. అయితే అవి చదివితే, విషయం గ్రహిస్తే, సత్యం అర్థమైతే, సంపూర్ణంగా సన్నద్ధమైతే, వాడి రాజ్యానికి లాసు గనుక అమ్మో అది మర్మాల గని, అందులో మనకేమీ తెలియదు, అంతా గజిబిజి గందరగోళం భయం ఆందోళన అనే అబద్ధాలతో క్రైస్తవులను పెద్దగా ఆ పుస్తకం చదవనివ్వకుండా చేసిన దుష్టుడు నశించునుగాక. ఆ అబద్ధమని అందరికీ బాగా తెలియనుగాక. ఇదే సత్యమని ప్రజలకు అర్థమగునుగాక. మీ మౌనమును నశించునుగాక. నోర్లు తెరవబడునుగాక. మృతులు దేవుని కుమారుని శబ్దమైన లేచే గడియ వస్తుందని వాక్యం చెప్తుంటే సజీవులు సైలెంట్ కొంటూ దుర్మార్గానికి పరాకాష్ట. భక్తులందరూ చెప్పండి గట్టిగా ఆమేనని. హల్లెలూయా. మరవకుండా నమ్మకంగా మీతో పాటు తెచ్చిన చేతులెత్తి ఒక స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరంభములో ఒక మాట అననివ్వండి. చదువువాడు ధన్యుడు అనండి కదా. నేను అంటున్నాను, ఎక్కనైనా చదవండి. బాగా చదువుకున్న వారు ఈ సభలో ఉన్నారు, చదువులు నేర్పే మాస్టారే అధ్యక్షులుగా ఉన్నారు. ఈ భక్తుడికి మన సమాచారం అందలేదు. ఇంకా సైలెంట్లో పెట్టడం కుదురుతాం చూడనా? కుదురుతుందా? పోన్లే. బిడ్డలారా, ఈ మాటలు ఆలకించండి. జ్ఞానులకే, మేధావులకే, శాస్త్రవేత్తలకే జ్ఞానభిక్ష పెట్టిన గ్రంథరాజం అండి పరిశుద్ధ గ్రంథం అంటే, బైబిల్ గ్రంథం అంటే. ఎవరైనా బైబిల్ మీద దుష్ప్రచారం చేశారు, కోప్పడ్డారంటే వారు పెద్దగా చదివితే వారిని కూడా చైతన్యపరచగల సజీవ చైతన్య ప్రవాహ ఝరి ఈ మహాజీవనది అని పోల్చదగిన పరిశుద్ధ గ్రంథమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు గొప్ప దైవజనులు ఉండేవారు కదా, వారి సాక్ష్యం గుర్తుందా? బైబిల్లో తప్పులు పట్టుకుందామని నేను బైబిల్ చదివితే బైబిల్ నాలోని తప్పులు పట్టుకొని నన్ను తన బిడ్డగా మార్చుకున్నదని వారు సాక్ష్యం చెబుతూ ఉండేవారు. గుర్తుందా మీకు? ఈ విద్యుత్ దీపాలతో ప్రపంచానికి వెలుగులు విరబోయించిన థామస్ ఆల్వా ఎడిసన్ ఏమండి, ప్రపంచాన్నే వెలిగించావు నీవు అని ప్రశంసిస్తే వారు అన్నారట, బైబిల్ నన్ను వెలిగించింది, నేను లోకాన్ని వెలిగించానన్నారట. తండ్రి గారి పేరు కూడా థామస్ గారు ఉంటుంది కదండి, శుభం. ఈరోజు ఎంతోమంది వెలిగించబడ్డానికి నాంది ప్రస్తావన అక్కడ జరిగింది. వారి పేరు కూడా అదే అవ్వటం యాదృచ్ఛికమేమి కాదు, విశేషమే అని భావిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, చదవకే నష్టపోవడం, చదివితే జ్ఞానమే. ఒక పెద్ద ఆయన చమత్కారంగా అన్నాడు, చదివితే పోయేదేముంది, తెలివి తక్కువతనం తప్ప అని. నేనంటాను, ఈ గ్రంథము జ్ఞానవాక్కుల మూట. మా తాతయ్య గారిని ఒక ఆయన అడిగారట, మీ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయట, ఏ పుస్తకం బాగుంటుంది అన్నారట. ఆయన అన్నారంటే అది పంచదార చిలకనైనా తోక కొరికినా ముక్కు కొరికినా తీగానే ఉంటుంది అన్నాడట. ఎంత చక్కని జవాబు కదా. ఇందులో గ్రేడ్ చేయడానికి ఏమన్నా ఉందా?
ఎంపిక చేసేబే ఇది బాలేదని పక్కన పెట్టాక ఏమనుందా? నా చిన్నతనంలో సంఖ్యాకాండాన్ని పక్కన పెట్టాను నేను. అందులో పేర్లు నోరు తిరక్క పిచ్చి పుట్టి చదవబోద్ది ఏది కాదు. దేవుడి పేరంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది, ఆయన నామను ఒప్పుకోవాలి, చదవాలి. ఎవడెవడి పేర్లు నేను ఎందుకు చదవాలా? హల్దీ, కల్దీ, జిల్దీ, మల్దీ, బూజు, ఊజు ఏం పేర్లు రీ ఏబా నేను చదవను. మా మమ్మీ ఏమో చదవకపోతే టిఫిన్ ఎట్టేది కాదు. రే చదివావండి, చదివాను మమ్మీ. ఏం చదివావంటే ఇదిగో చదివాను, సంఖ్యాకాండం చదివేశాను. చెప్పురా అంటే నాకు నో తిరగతలేదనేవాడిని. నమ్మకంగా సంఖ్యాకాండం మాత్రం ఎగ్గొట్టేవాడిని. దేవుడు సేవకు పిలిచాడు, సేవకుని అయిపోయాను, అయినా సంఖ్యాకాండం జోలికి వెళ్తలా. 65 పుస్తకాలే మన ఆ పుస్తకాన్ని నాకు అసలు కుదిరి సత్తలేదు. 94 సేవకు వచ్చా 98 అప్పటికి ఇంకా సంఖ్యాకాండం జోలికి వెళ్ళా. ఏదో అట్ట కొన్ని పైన ఏదైనా ప్రసంగం కోసం అందులో వచ్చినవి అవసరమైతే ఏరుకొచ్చి దాన్ని వాడుకోవటం, మళ్ళీ జాగ్రత్తగా అందులో పెట్టి తలుపులు వేసేయటమే, దాని జోలికి వెళ్తలేదు. పాత నిబంధన అనగా ఆది కాండం టు మలాకి మొత్తం కొట్టివేయబడిందని వితండంగా వాదించే మొండోడు ఒకడు నాకు తగలబడ్డాడు. ఒరే పాత నిబంధన అంటే సీనాయి కొండ మీద దేవునికి ప్రజలకు మధ్య మోషే ద్వారా జరిగిన ఒప్పందం ద్వారా, కొత్త నిబంధన అంటే కల్వరి కొండ మీద యేసుప్రభు చేసిందిరా. పాత నిబంధన కొట్టివేయబడింది. 2 కొరింథీ పత్రిక 3:14 వచనానికి అర్థం సీనాయి కొండ మీద జరిగిన ఒప్పందం, జంతు బలుల ద్వారా పాప క్షమాపణ, అది కొట్టివేయబడింది. నిలిచిబడింది కొత్త నిబంధన యేసు రక్తం రా. మలాకి దాకా పుస్తకాలు కొట్టేసినట్టు కాదురా అని చెప్తే ఆ పిచ్చి మాటలు మాట్లాడు, బాగా పాత నిబంధన తీసే అంటాడు. ఈ సంవాదంలో రై నీకు చూడగల నేత్రములుంటే పాత నిబంధనలో ప్రతి పేజీలో ప్రభువుని చూడవచ్చు అన్నాను. ఏంటి ప్రతి పేజీలో చూపిస్తావా నువ్వు అన్నాడు. ఎందుకు చూపించు? ప్రతి పేజీలో చూపిస్తానన్నాను. ఏంటి సంఖ్యాకాండంలో చూపిస్తావా అన్నాడు. నా వీక్నెస్ అంతా అడిగి తెలిసిపోయినట్టు. ఒరే ఎంత సిక్కులో పడ్డాడరా శాస్త్రి. ఏంటి సంఖ్యాకాండంలో కూడా చూపిస్తావా? ఇక ఆ మూమెంట్లో తగ్గితేట చూపిస్తా అన్నాను. నా కాన్ఫిడెన్స్ లెవెల్ చూసి ఇటు చూపిస్తాడని వెళ్ళిపోయాడు. ఆడు వెళ్ళిపోయి తలుపులు వేసుకున్న యేసయ్యా ఎన్ని దెబ్బలు కొట్టినా చదవలేదు నాయన, ఇప్పటికి తప్పేలా లేదు తండ్రి. ఎన్ని సంవత్సరాలు పక్కనే పెట్టినా ఈ పుస్తకాన్ని ఇప్పుడు చదువుతున్నాను. నా కన్నులు తెరువు నాయన, మెట్టుకాడు ముందు పరువు కాపాడేందుకు నీకు థ్యాంక్స్, ఆ కృతజ్ఞతలను చదివేస్తాను ఇప్పుడని 3 రోజులు ఉపవాసం పెట్టుకొని సంఖ్యాకాండం అన్ని అధ్యాయాలు రోజుకోసారి మొత్తం చదివి పూర్తి చేసేసాను. 3 రోజులు 3 సార్లు ముగించాను ఆ పుస్తకం. చదువుతున్నప్పుడు కొత్త కొత్త విషయాలు. మీరు నమ్మండి, ప్రపంచ క్రైస్తవ తెలుగు ప్రజలను ఉజ్జీవపరిచిన, వందలాది బాప్టిస్మాలు ఇప్పించిన, సేవకుల్లో ఒక చైతన్యాన్ని రాజేసిన 52 ప్రసంగాలు ఒక్క సంఖ్యాకాండంలో ప్రభు నాకు ఇచ్చారు. ఏది ఆయా ప్రసంగాల్లో ఇందులో వచ్చాను ఏరుకోవడం కాదు, సంఖ్యాకాండ అందులో నుంచి 52 ప్రసంగాలు నాకు ఇచ్చారు. నాకు అప్పుడు అర్థమైంది, ఇది పంచదార చిలకలకే చిలక. ఈ పుస్తకాన్ని పక్కన పెట్టాను. ఇందులోనే ఎంత దొరికితే బహుప్రియమైన గ్రంథములుగా నేను భావించిన పుస్తకములు ఇంకెంత విశేషమైనవని మరలా ధ్యానించడం ఆరంభించాను. ఏమండి 32 సంవత్సరాల సేవా ప్రయాణంలో వందల సార్లు ఆమూలాగ్రం ఈ చివరికి ఆ చివరికి ప్రారంభించి క్రమంగా చదివి ముగించి, నాతోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సేవకులు అందరూ కూడా 4 మాసాల్లో బైబిల్ ముగించి ఒక యజ్ఞం కొన్ని ఏళ్ళుగా ప్రారంభించాం. రోజుకు 10 అధ్యాయాలు చదివితే 120 రోజుల్లో బైబిల్ పూర్తవుతుంది అనేదాన్ని ఒక 10-15 ఏళ్ల క్రితం ప్రారంభించి, ఇక నాకు ఎవడు కబుర్లు చెప్పినా అవి కాదు గాను 10 అధ్యాయాలు చదువు బైబిల్ ఫస్ట్. నువ్వు కబుర్లు చెప్పబాకు, క్యాలెండర్లో వాక్యాల దగ్గర తారీఖు దగ్గర ఏలు పెట్టి నువ్వు కోరిందంతా నీకు ఒకని కాక అమీన్ ఐ రిసీవ్ అని రోడ్డెక్కి నువ్వు అని ఒక యజ్ఞంలా ప్రారంభించాం. వేవేల మంది వందలాది సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముగిస్తున్నారు. చదివిన ప్రతిసారి మొత్తం అర్థం కాకపోయినా ఇంతకుముందు అర్థం కాంది కొంచెమైనా అర్థమవుతూ క్రైస్తవ జిజ్ఞాసను పెంపొరిస్తూ, జ్ఞాన భాండాగారముగా వ్యక్తులను మారుస్తూ, అజ్ఞానాంధకారమును చీల్చివేసే అద్భుతమైనటువంటి వెలుగు జ్యోతులుగా మారుస్తూ దేవుడు బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చదువుతున్న మీకు, చదవని వారికి కూడా వందనాలు. వ్యూహాత్మకమైన మౌనం పాటిస్తే అర్థం కాదనుకున్నావు మాకు. ప్రభువుకు స్తోత్రం. మీ అందరికి వందనాలు.
ఏదైనా చదివితే మేలే కదా, చదివే కదా దారి చూపేదని పెద్దలు చెబుతున్నారు కదా, కనుక చదవటం ప్రాక్టీస్ చేయండి. ఏదైనా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటే పొద్దుగూకుల నిద్ర వచ్చి ఇట్లా పడి చచ్చిపోయేదాకా కాకుండా చదవటాన్ని ప్రాక్టీస్ చేయండి. మొన్న ఒకడు మూతి ఎంత పొంగిపోయి వచ్చాడు ప్రార్థన చేయమని. ఇదేంట్రా పండుకోతల గట్ట తయారయ్యావు అని వాడిని అడిగాను. నేను అడిగితే అని ఏమైందో అని అడక్కో, నువ్వు ప్రార్థన చేసి. అలా అంటే క్యూరియాసిటీ పెరిగిపోయిందిరా నాకు చెప్పు. అడిగి చూసి ఎవరికి చెప్పగా అన్నాను. అది చెప్పినా నీ పేరు చెప్పనులే చెప్పాను. నమ్మకంగా ఆడి పేరు మీకు చెప్పట్లా. పడుకోనట్టు తోతున్నాడంట. నిద్ర వచ్చింది, చేయి జారి ఈ ఫోను అట్లా ఎడ్జెట్ పగిలితేనండి సురక్తం చేయం. వాడి పరిస్థితి ఒక రోజు అన్నం తింటలేదు సార్, వాచిపోయింది. అంతవరకు ఎందుకు? పుస్తకాలు చదవండి. ఏమంటలేదుగా. హలో, ఆ అలవాటు మీకుంటే పరిశుద్ధ గ్రంథం చదవండి. ఆమేన్. ఆ అభ్యాసమే మీకు అలవడితే ప్రకటన గ్రంథం చదవండి. దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, ఈ ప్రవచన గ్రంథములోని వాక్యములు చదివేవాడు, ఎవడైనా చదివి పెడుతుంటే వినేవాడు, విన్న సంగతులను పాటించేవాడు బహు ధన్యుడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దేవుని వాక్యము సత్యమని మీరు నమ్మితే, ఇందులో అబద్ధాలు అతిశయోక్తులు ఉండవని మీరు నమ్మితే, ఇది సత్య గ్రంథమని మీరు నమ్మితే, ఈ గ్రంథమును చదువుట ఆశీర్వాదకరము నమ్మితే, ఈ గ్రంథములకెల్లా బహు విశేషమైనటువంటి ప్రకటన గ్రంథం చదువుట మరి విశేషమని మీరు గమనిస్తే, ఈ ప్రవచన గ్రంథం ఇందలి ప్రవచనములను చదువుట, వినుట, ధ్యానించుట, పాటించుట అత్యంత ఆశీర్వాదకరం మీరు నమ్మితే, మీ న్యూ ఇయర్ రిజల్యూషన్గా దీన్ని పెట్టుకొని యుద్ధం ప్రకటించినట్లుగా అత్యవసరమైన కార్యముగా, యజ్ఞముగా ఈ ప్రవచన గ్రంథమును చదవమని ప్రభువు పేరట మీకు ప్రోత్సాహాన్ని తెలియచేస్తున్నాను. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్న విషయములు అత్యధికము నెరవేరిపోయాయి. కొత్త నిబంధన గ్రంథములో ఉన్న ఏకైక ప్రవచన గ్రంథం ఈ ప్రకటన గ్రంథం. అంత్యకాల సంభవాల మూట ఈ ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో దానియేలు గ్రంథం అయితేనేమి, యోబు గ్రంథం అయితేనేమి, యెహెజ్కేలు గ్రంథం అయితేనేమి, మర్మమయున్న సకల సంగతులు విప్పి చెప్పిన గ్రంథం ఈ దానియేలు గ్రంథం. అయితే ఈ ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం నేను చేయడం లేదు, కానీ ఈ గ్రంథములో వ్రాయబడి ఉన్న ధన్యతలలో కొన్ని ఈ మొదట పూట మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మొదటి ధన్యత ఏమిటంటే, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా, ఇంకా వంట పట్టకపోయినా, ఏమిటో వైచిత్రి అనిపించిన ఇందలి ప్రవచన గ్రంథ వాక్యములను చదువుతూ ఉండగానే ఒక ధన్యత నీ జీవితానికి వచ్చేస్తుంది. ఇది వింటూ ఉండగానే ఒక ధన్యత నీ జీవితానికి వచ్చేస్తుంది. బైబిల్లో మోసం ఉండదు, అందులో ఏమండి అతిశయోక్తులు ఉండవు. అతిశయోక్తి అంటే ఏమిటి? అబ్బాయికి ఏమండి బంగారం, సుక్కల్లో చంద్రుడు అంటే, సుక్కల్లో చంద్రుడు అంటే మరి ఎట పెళ్లి చేస్తాం వాడికి? ఆడు మన పిల్లోడు అంటే అన్ని కోట్ల నక్షత్రాలు ఒకే ఒక్క చందమామ. ఎలాగో ఈ తరంలో ఉన్న వేవేల మంది కుర్రాల్లో మా కుర్రాడు అంత ప్రత్యేకం అని చెప్పడానికి అతిశయంగా చెబుతాం. దాన్ని ఏమంటాం? అతిశయోక్తి. అట్లాంటి బైబిల్లో లేవు, అన్ని వాస్తవాలే. ఆమేన్, ఆమేన్. దాన్ని చదివి బాగుపడ్డ దేశాలు ఉన్నాయి సార్. ఉదాహరణ చెప్పనా? మోషేను 3 మాసాలు దాచగలిగి దాచలేక అమ్ముబిడ్డలో పెట్టి కీలు పూసిన ఇళ్ళదులో వదిలిపెట్టారు. సందర్భంలో అమెరికా దేశంలో ఒక ఇంజనీర్ గారు, ఓ శాస్త్రవేత్త గారు చదివి జమ్ము పెట్టెలో పూసిన కీలు ఏమిటని చూస్తే పెట్రోలియం ప్రొడక్టు, అంటే నైలు నది పరివాహక ప్రాంతంలో పెట్రోల్ ఉత్పత్తులు ఉన్నాయన్నమాట అని గమనించి ఈ దేశం పర్మిషన్, ఆ దేశం పర్మిషన్ తీసుకొని సర్వే చేస్తే ఐగుప్తులో ఆయిల్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్, కెన్ గో బ్యాక్ టు హోమ్ అని పంపించేసి వాళ్ళు తాళం వేసుకొని అప్పటి నుంచి ఆ దేశాల్లో కాదు ఎక్కడ కూడా ఆయిల్ ఉందని నమ్మారు. ఇంకొకడు అమెరికా దేశంలో మరొక శాస్త్రవేత్త ఏం చదివాడట?
ఆషేరు తన పాదములు తైలములో ముంచుకొనును అని చదివాడట. మన లెక్కలో ఒకటి పేరు, ఆ లెక్కలో ఒక ఊరి పేరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిగా చెప్పొచ్చుగా. ఫోన్ అన్నా మోగుతుంది కానీ మీరు మోగట్లేదురా నాయన. అసలు ఇట్టా వచ్చారు ఏందండి కోటాలకి? ఏమండి, అసలు మీరు సైలెంట్లో మోడ్లో ఉండబాకండి, మీకు దండం పెడతా. మీరు ఫుల్ వాల్యూమ్లో ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆషేరు అనేది 12 మందికి పంచిన భూభాగాలు ఒక భూభాగం పేరుని గమనించి ఆ దేశములో వెతికితే ఇశ్రాయేల్ దేశం కూడా ఆయులు పడింది. యేసు రక్తమే జయం. ఆ బావులు తవ్వుకున్నారు, చక్కగా పైపులు వేసుకున్నారు, బంకర్లు కట్టుకున్నారు, తాళం వేసుకుని అమెరికాను పంపించారు. రష్యా వాడు పేచి పెడితే గల్ఫలు తగ్గు పెడితే నీకు ఆయిల్ సొక్క తక్కిన వాడు అమ్మపోతే మా దగ్గర ఉందని దర్జా కూర్చున్నాడు. ఇప్పుడు నేను అంటున్నది తమాషా కథలు కాదు. అదిగో చందమామ, అందులో చెట్టు, చెట్టు కింద పేదరాశి పెద్దమ్మ, అందులో కొడుకు, వాడు చెప్పిన కథే ఇది. ఇట్లాంటి కాదు నేను చెప్పేది. ఒక దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వాస్తవాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. ఇది మత గ్రంథం కాదు, ఏదో నీతి చంద్రికలు కాదు, మానవ నైతిక జీవిత ప్రవర్తన నిర్ముడింపు చేయడానికి పెద్దలు కష్టపడి రాసినటువంటి తెలుగు వాంగ్మయం కాదు. ఇదేమిటి తెలుసునా? మానవ జీవిత గతిని, ప్రపంచ ఆర్థిక చరిత్రను మార్చగలిగిన ఒక శాస్త్ర గ్రంథం అని ప్రకటిస్తున్నాను. ఇది ముమ్మాటికి సత్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చు కదా మంచిగా హల్లెలూయా. మొత్తానికి దేవుని కృపలో మీరందరూ బలపరచబడి చప్పట్లు కొట్టారు. కానీ అలా కొడుతున్నప్పుడు మౌనంగా ఉండాల్సిన కర్మేముంది? సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. ఆర్భాటమే లేకుండా, జయధ్వనులు లేకుండా ఊరక రాజకీయ కూటలకు వెళ్తాం మొదలెట్టారు. ఈ మధ్యాహ్న సభలు కూడా వచ్చేస్తున్నారు. రాజాతి రాజండి, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహాదేవుడు, వాగ్దేవుడు. హల్లెలూయా. ఒక 2, 4 కొడితే కొట్టిన చప్పట్లకి, సెంచరీ కొడితే వచ్చిన చప్పట్లకి తేడా ఉండదు సార్. మీరంత అమాయకం కొట్టేట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మొదటి ధన్యత ఏమిటంటే చదవటమే ధన్యత. ఎవడోయ్ అందున పరిశుద్ధ గ్రంథం చేత ఇంకా ధన్యత. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము, ఇందలి ప్రవచనములు చదవటము చాలా ధన్యత. అంటే ఏం జరగబోతుందో ఫోర్టోల్ థింగ్స్ అన్ని కూడా ముందే చెప్పేశాడు. ఏమని చెప్పేశాడు? అవి చదివితే నీకు చాలా ధన్యత. ఇన్ని మిరపకాయలు మిద్ది మీద ఆరబోసిన పెద్ద మంది అంటే వాన వస్తుందని ముందు చెప్పి చావచ్చుగా. మొత్తం కలగల్లా ఆడితే ఇంటిపోయి మళ్ళీ తడిచిపోయిందని తిడుతుంది అందరినీ. ఆమె తిట్లంతటి కారణం ఏంటంటే ఇంటి పక్కనే వాతావరణ శాఖలో పనిచేసే ఆఫీసర్ ఉంటాడు. మా అమ్మగారు మీరు అటు తిట్టక్కర్లా, మేము చెప్పాము రేడియోలో, మీరు వినలేదు అన్నాడంట. చెప్పావయ్యా, రేడియోలో వీళ్ళు వచ్చి దాని ముందు చెప్పాలిగా అందంట. అమ్మ ఇటు తిరిగి అమ్మగారికి వెళ్ళవటమే. నేను ఎందుకు చెప్తున్నానంటే వర్షం రాబోతుందని చెప్పాక ఆ ఒక్క సమాచారం విన్నందుకు యేసు రక్తం ఏం చేయం, మిరపకాయలు పోయినాయి, వడియాలు పోయినాయి, అప్పుడాల సంగతి అడగవాకు, ఇన్ని తిప్పలు వచ్చినాయి కదా. మానవ చరిత్రను గతిని మార్చగలిగిన సంగతులు ఏమేమి జరగబోతున్నాయో ప్రపంచ వనక మీద ఈ గ్రంథం రాసిందండి. అది చదవకపోతే ఎంత నష్టం అండి. పిఠాపురం పరిసర ప్రాంత క్రైస్తవులకి మీద నా నష్టం ఉండకుండా ప్రకటన గ్రంథము చదవాల్సిందే. చదివితే అంటే నాకు యాక్చువల్గా ఇష్టం కదండి, కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు. అక్కర్లా అర్థమైన వాడికి దాన్ని ఎవరు చెప్పారు అని చదివితే వచ్చి పడిపోతుంది. నీకు అర్థం కాకపోయినా దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమి మీరు అట్టంటే ఏం చెప్పనాక నేను, మానవుడు కోతి నుండి వచ్చాడు. పెద్ద పెద్దోళ్ళందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఏమన్నా డాక్టర్ గారు అటు రాసాక 10th పాస్ అయ్యా. నేను నమ్మానా చచ్చానా? నాకు దేవుడు చేశాడనే నమ్మకం. ఆ ముక్కరత్తి ఫెయిల్ అయిపోతానుగా. చచ్చినట్టు అదే రాయాల. ఏ హోమ పెదక రామ పెదకదే పేర్లన్నీ నచ్చం అసలు, అయినా సరే రాయాల. ఆది మానవుడు నుండి ఆధునిక మానవునికి ఇలా 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 మాట్లాడతలేదు. రాయి ఈ బగిలిపోద్ది అంటారు మాస్టర్. మరి ఏం చేయాలి?
నేను మీకు తెలియపరిచే విషయం ఏంటంటే అర్థం కాని విషయాలు కూడా, నమ్మలేని విషయాలు కూడా రాసే సర్టిఫికెట్లు పొందేసుకున్నాం. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఇందులో మాయ లేదు, మర్మం లేదు, పొరపాటు లేదు, అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎండమూరి వీరేంద్రన్ గారు నవల రాసిన, సిడ్నీ షెల్టన్ రాసిన, షేక్స్పియర్ రాసిన, హ్యారీ పాటర్ రాసిన, మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రాయాలి సార్. అదే ఎవరు కొనరు. కానీ ఈ చూసావు, ఒక్క అక్షరం మార్చకుండా వేల సంవత్సరాలుగా కోట్లు కొద్ది కాపీలు రాస్తుంటే అమ్ముడవుతుంది సార్. ఎడిటింగ్ అక్కర్లా, అప్డేట్ చేయాల్సిన పని లేదు. దావీది కాలంలో చదువుకొని మురిసిపోయాడు పెద్ద ఆయన. ఆహా, కొవ్వు మెదడు దొరికినట్టుంది నాయన, పాప అన్నాడు. అదే మజా, అదే రుచి ఇప్పటికి మనకు అందుతుంది. నిన్న అద్భుతంగా ఉన్న కూర ఇవాళ పెడితే మళ్ళీ అదేనా, మళ్ళీ వండలేదా? అట్లీస్ట్ డోంట్ యూ హ్యావ్ మైక్రోవేవ్? కేక్ ఇప్పుడంతా రిఫ్రిజిరేటర్, మైక్రోవేవ్, ప్లేట్, అంతేగా. మన మావాడు ఒకడు అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్తే ఆడు తెలుగు ప్రజల స్టైల్లో చక్కగా చికెన్ కర్రీ వండి, ప్లెయిన్ బిర్యానీ చేసి, రైతా చేసి ఆంచి పెట్టారంట. అమ్మ 15 రోజుల నుంచి నానా గడ్డి తిని, బ్రెడ్ ముక్కలు తిని పేనం మీదకి వచ్చింది. ఏ క్లాస్ ఆంధ్ర భోజనం పెట్టావు, సంతోషం అని సుష్టిగా భోజనం చేసిన తర్వాత, అవును మీరు అందరూ ఇప్పుడే డ్యూటీకి వెళ్ళి వచ్చారు, ఎప్పుడు తెచ్చారలా అన్నాడట. వీడు కుదురుకుండదు కదండి. వెళ్ళానంట. yes, last August we visited Dallas, then we brought some chicken and we kept in the freezer. ఈడు పోయింది నవంబర్లో, మొన్న ఆగస్టులో డల్లాస్ వెళ్ళినప్పుడు తెచ్చాము నాయన, ఫ్రిడ్జ్లో పెట్టాము, బాగుందా అంటే ఈడు బయటకు వచ్చి కొక్కుతున్నాడు. ఎరకపోయినప్పుడు ఫోన్ చేసి, ఎరా ఎట్టుందిరా అంటే, అన్న ఇప్పుడు చేయి బాబు, అరగంట కొక్కుతున్నాను అంటాడు. ఉట్టిదే అట్ట తాజాగా కనిపించటమే, కానీ తాజా రొట్టె పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం చెప్పారా? హల్లెలూయా. ఇష్టం లేకపోతే కోపంతో మాట్లాడటమే, అది సర్వ హక్కులు అందరికీ ఉన్నాయి. ఎవరిని అనడానికి మనకేం రైట్ లేదు, తప్పు లేదండి. ఎవరి అభిప్రాయం వారు చెప్పొచ్చు, తప్పేముంది? డాక్టర్ గారులు చెప్తున్నారు, దవామే కూర్చుని దువామే సభ కూర్చొని, అంటే మందులో ఏం లేదురా, నమ్మకంలో ఉందని. నువ్వు నమ్మకుండా ఇది నాకు తగ్గదు, ఇది నాకు తగ్గదంటే ఏడ తగ్గిసేస్తుంది. పాజిటివ్నెస్ ఉండాలని వాళ్ళు చెప్పడం వల్ల. అందుచేత నేను చేసే మనం ఏమిటంటే, ప్రియులారా, శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ఈ గ్రంథమును చదివితే, ఈ ప్రవచన వాక్యమును చదివితే, చదువుతుండగానే ఒక దీవెనని మీదకు వస్తుంది, వింటూ ఉండగానే ఒక దీవెనని మీదకు వస్తుంది. వాటిని పాటిస్తే ఇకను పట్టజాలని ఆశీర్వాదాలే. ప్రియులారా, ఎవడో అంత విశేషాలు ఉన్నాయంటావా ఇందులో? వరుసగా కొన్ని ధన్యతలు మీకు చెబుతానన్నాను కదా ఈ గ్రంథంలోనివి. మొదటి మాటను సీరియస్గా తీసుకోండి, చదవండి. ఏదైనా చదవండి, విశేషంగా బైబిల్ చదవండి, మరి ముఖ్యంగా ప్రకటన గ్రంథం చదవండి. ప్రతి ప్రవచన వాక్యం నీ ఆత్మను చైతన్యపరుస్తుంది, నిన్ను ఉజ్జీవపరిచి రాకడకు సిద్ధపరుస్తుంది. ఇక రెండవ మాట, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 16వ వచనం. ప్రకటన గ్రంథము 16:16. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడిగా సంచరించున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు. తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. ఈ పూట మీ ధ్యానానికి నేను తీసుకొస్తున్న రెండవ ధన్యత ఏమిటంటే, బైబిల్ గ్రంథమందంతటా వ్రాయబడిన ధన్యతలను కాదు కానీ ప్రకటన గ్రంథములో వ్రాయబడి ఉన్న ధన్యతలను మీ దృష్టికి తెస్తున్నాను. రెండవ ధన్యత ఏమనగా, తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు. అనండి ఈ మాట అందరూ. ప్రజలారా, దేవుని బిడ్డలారా, శరీరమును కప్పుకునే వస్త్రమే అంత అవసరము కదా. మర్యాదకు, సంస్కారానికి, గౌరవానికి ప్రతీక కదా. ధైర్యముగా, ఆత్మవిశ్వాసముతో ఎవరినైనా ఎదుర్కొనుటకు
నిలబెట్టగలిగే స్థానం ఉన్నది కదా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు నీకు అనుగ్రహించిన రక్షణను వస్త్రమును కాపాడుకొనుట చాలా అవసరమని జ్ఞాపకం చేస్తున్నాను. వస్త్రం అంటే రక్షణే అనే ప్రాథమిక సత్యాన్ని ప్రస్తావించడానికి చదవక్కర్లేకుండా 2 మాటలు చెబుతాను. ఆదాము అవ్వలు వద్దన్న పని చేసి తమ దిగంబరత్వాన్ని బట్టి సిగ్గుపడి చెట్టు వెనక దాక్కునే ఘడియలో వాళ్ళు తిరిగి దేవుని ఎదుట ధైర్యముగా నిలిచినట్లుగా వారి కొరకు వధించబడ్డ ఒక జంతువు యొక్క చర్మముల చేత చేయించబడ్డ చొక్కాయిలు వారికి తొలగించబడిన దరిమిలా తిరిగి దేవుని ఎదుటికి వారు ధైర్యముగా రాగలిగినారు. బిడ్డలారా, సిగ్గును కప్పినది, అవమానాన్ని ఆపినది, దక్కున స్థితిని తొలగించినది, దేవుని ఎదుటికి మరలా రప్పించినది, తండ్రితో సహవాసానికి అవకాశములు కల్పించినది ఆయన చనిపోయి తన శరీరమును చర్మమును చీల్చి కుట్టించిన రక్షణ చొక్కాయిల ద్వారానే అని మీరు గమనించాలి. ఎందుకు అది ఆయనకు పోల్చామంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనములో జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న దేవుని గొర్రెపిల్ల అని మీరు రాశారు. 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద చనిపోవడం కాదు, జగత్తు ఉత్పత్తిలో వధించబడ్డాడు, ప్రారంభములో వధించబడ్డాడు. ఆ గొర్రె పిల్ల వధించబడటం వలనే ఆ చర్మపు చొక్కాయి దొరికింది, అదే వారికి రక్షణ అయింది. దానివల్ల వారు దేవుని ముందుకు రాగలిగినారు. కాబట్టి వస్త్రం అనేది రక్షణ అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనములో ఏమని రాశాడంటే, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుడి రీతిగాను ఆభరణముల చేత అలంకరించబడ్డ పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ అను వస్త్రములను మనకు ధరింపచేశాడని రాశాడు. ప్రభుకు ఒక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక వస్త్రమును కాపాడుకొనివాడు అని చెప్పటములో ఉద్దేశం రక్షణను కాపాడుకొనివాడని. కారణం, ఆ వస్త్రము లేకపోయినందువల్లే వారు దేవుని ముందుకు రాలేకపోయారు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను మేఘముల మీద రాబోతున్నాను, ఇదిగో మధ్యాకాశానికి రాబోతున్నాను, ఎదుర్కొని రండని పిలుపు వచ్చినప్పుడు మీరు ఎత్తబడాలి, శ్రమపట్ల మార్పు పొందాలి, మహిమ మేఘమెక్కాలి, అక్షయులుగా మారిపోవాలి, ఎగసి మేఘాల మీదకి రావాలి, అక్కడను ఎదుర్కోవాలి అని చెబుతున్నప్పుడు, అలా ఎదుర్కోవాలంటే, ఎత్తబడాలి అంటే మీకు రక్షణ వస్త్రం ఉండాలనే కదా చెప్పింది. కాబట్టి ఇక్కడ వస్త్రం అనేది ముమ్మాటికి రక్షణను ఉద్దేశించి మాట్లాడినదే. బైబిల్లో ఆధ్యాత్మిక అర్థములో కూడా వివిధములైన వస్త్రములు ఉన్నవి, అవి నేను ఎరుగుదును. ఈ కాంటెక్స్ట్ మాత్రం రక్షణ వస్త్రమును గూర్చినదే అనే సందేహం లేకుండా ప్రకటిస్తున్నాను. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. స్తుతి వస్త్రం ఉన్నది, ఉల్లాస వస్త్రం ఉన్నది, మహిమ వస్త్రం ఉన్నది, రాజవస్త్రం ఉన్నది, అని 100 రకాలు ఉన్నాయి. కాదన్నదేముంది? అవేమీ తెలియక గుడ్డెద్దు చేలో పట్టడం చెప్పడం లేదు. ఈ కాంటెక్స్ట్లో వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడనే మాట, రక్షణను కాపాడుకోవాలి అని ఎందుకు ఇంతగా చెబుతున్నాను ఈ మాట అంటే, వన్స్ సేవ్డ్, ఎవరు సేవ్డ్ అని చెప్తున్నా, తప్పుడు బాధ కారణంగా చెబుతున్నాను. హలో, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? There is a false teaching in Christian society today, interrupting the spiritual growth of the church. ఏమంటున్నారు? వన్స్ సేవ్డ్, ఎవర్ సేవ్డ్, ఒక్కసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షించబడ్డట్టే అని చెబుతున్నారు. రక్షణను కాపాడుకోవడం, భద్రపరచుకోవడం, శుద్ధీకరించుకోవడం, ఈ వ్యవహారాలు ఏమక్కర్లా. దానికి ఒక కొంటె జవాబుగా ఏం వాగుతున్నారో తెలుసిన? ఆయన తన భార్యను వదిలేసుకుంటాడేట్రా, మంతి మీ అనుమానం కానీ పాసలు అలాగే బెదరగొడతారు కానీ ఉరకవా, ఎవడో వదిలేసుకుంటాడు భార్యని, ఎలాగని తీసుకెళ్ళిపోతాడు? నీ అడ్డగోలు చైతన్యం నశించును గాక. నేను అలాంటి దుందుడుకు వ్యాఖ్యలకి జవాబుగా ఏమో చెబుతున్నాను తెలుసా? ఆయన భార్యను వదిలేసుకుంటాడు ఎట్రా అనేది. ఒక పనికి మళ్ళీ పాపిస్తాడే, చెడిపోయినామని చేరదీతలేదు కదరా మహాపరిశుద్ధ దేవుడు. రక్తం పెట్టి కొనుక్కొని వాక్యంతో కడిగి ఆత్మతో ముద్రించి అగ్నితో కాల్చి పరిశుద్ధపరిచి
పరిశుద్ధ అలంకారాలు ధరింపజేసి, పెండ్లి కుమార్తెగా పరిశుద్ధుల నీతికిల వస్త్రాలు ధరింపజేసి, కిరీటం పెట్టి, ఏమిటి మహిమగల సంగముగా ప్రతిష్ఠించిన తర్వాత మరలా కడగబడ్డ పంది వలె బురదలో దొరికితే, కక్కిన దానికైతే నే కుక్కలాగా మరలా పాత జీవితానికి అలవాటు పడితే, నిషిద్ధమైనది ఏది రాదు, అసహ్యమైనది రాదు, అపవిత్రమైన రాదని చెబుతున్న పరిశుద్ధ గ్రంథం మాటలు చెవికెక్కటం లేదా? హృదయ శుద్ధి గలవరే చూస్తారన్నమాట. మరిచావా? మత్తయి 5:8 పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేడు. హెబ్రీ 12:14 మరిచావా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులుగా ఉండడన్నమాట. మరిచావా? పేతురు 1:16 మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక యు షల్ బి పర్ఫెక్ట్ అన్న మాటను మర్చిపోయావా? 2 కొరింథీ పత్రిక 7:1 భయముతో వణుకుతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునండి. ఎఫెసీ 4:11 పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఏం తమాషగా ఉందా? 1 తెస్సలోనిక 4:3 పరిశుద్ధత యందు తన ఘటమును కాపాడుకున్న ఎట్లో తెలుసుకుని ఉంటుంది దేవుని చిత్తం. 4:7 మీరు పరిశుద్ధులకటికే పిలువబడ్డారు. ప్రకటన 22 ఆఖరి వచనం పరిశుద్ధులకే దేవుని కృప. ఏం తమాషగా ఉందా? దేవుని కాళ్ళ మీద పడి విరిగిన మనసుతో కన్నీరు గార్చి పశ్చాత్తపడి ప్రార్థనలు చేసి కృప పొంది పరిశుద్ధపరచు ప్రభు అని కన్నీటి పర్యంతమై దేవుని కృప పొందుకోవటం అని ఏమంటా పాపిష్టి మాటలు. అందుకనే దేవుని వాక్యం ఎంత సూటిగా చెప్పాల్సి వస్తుంది. వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు, రక్షణను కాపాడుకొనివాడు ధన్యుడు. అయిపోయిందనే పంపం కాదు. యోధా పత్రిక 5వ వచనంలో ఏమో తెలుసా? ఆయన వారిని ఐగుప్తులో నుండి రక్షించినను తరువాత నమ్మకపోయిన వారిని తానే నాశనం చేసిను. హలో, యూ కెనాట్ సింప్లీ ప్లే విత్ ఆల్మైటీ గాడ్. He is the consuming fire. దహించు అగ్నిని దేవునితో తమాషాలు కాదు సుమా. వస్త్రమును కాపాడుకోవాలి, అనే రక్షణను కాపాడుకోవాలి. అలాంటి ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి 1 కొరింథీ పత్రిక 1:18 పౌలు గారు ఏమన్నాడు? నేను కూడా రక్షింపబడుతున్నాను అన్నాడు. రోమ 13:11 ఏమన్నాడు? రక్షణ ఇప్పుడు మనకు కొంచెం సమీపంగా వచ్చిందన్నాడు. 1 పేతురు 1:5 ఏమన్నాడు? రక్షణను స్వాస్థ్యం పరలోకంలో భద్రపరచబడింది, జాగ్రత్తగా కాపాడబడుచున్న వారికి ఆ రక్షణ దొరుకుద్ది అన్నాడు. మర్చిపోతున్న వాక్యాలు చదివితే కదా. అందుకే ఏడ్చేది. నా మొదటి పాయింట్ చదవండి రా బాబుని దండం పెట్టి చెప్పేది. దుందుడుకగా వ్యాఖ్యానం చేయడంగా చదవాలి. సర్వ ప్రపంచంలో మహారచయితలు ఎందరో ఉన్నారు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథపు రచయిత మాత్రమే చదువరులతో పాటు కూర్చొని వారికి వచ్చే సందేహాలు నివృత్తి చేసి అద్భుతమైన జ్ఞానమును అందించగల ఏకైక రచయిత పరిశుద్ధాత్మ దేవుడని మీకు ప్రకటిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణను కాపాడుకోవాలి. భయముతో వణుకుతో సొంత రక్షణను కొనసాగించుకోమని వాక్యం చెబుతోంది. మార్కు 13:13 ఏమన్నాడు తెలిసిన? అంతము వరకు సహించిన వాడికి రక్షణ అని చెప్పాడు. అందుచేత సంగమా, దేవుని ప్రజలారా, ఒకసారి రక్షించబడిపోతే ఇక పర్వాలేదు. ఎర్ర బస్సులో ఖర్చు వేసినట్టే చెత్త కొట్టేసుకుని అవతలని గెంటేసుకొని కూర్చోవచ్చు అనుకునే పనికి మేలు ఫార్ములా వర్తించదు. ఈ రోజున వస్త్రమును కాపాడుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలో 6 నుండి 10 వచనముల మధ్య జరిగిన సన్నివేశాలలో కఠినమైన బోధను కాదని వినసొంపుగా ఉన్న బోధ దగ్గరికి వెళ్ళిన కారణంగా వస్త్రపోయింది. సత్యబోధ, అబద్ధ బోధ అనండి. దీనికి పెద్ద విశేషమైన పరిజ్ఞానం ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ఉన్నంత అవగాహన జ్ఞానం అక్కర్లా. సింపుల్ చెప్పేస్తాను అమాయకంగా. తిను దినమున చచ్చిపోతావు, సత్యబాధ ఈ చావనే చావరు, అబద్ధ బాధ అయిపోయింది కోటం. ఎట్టుంది 2
సత్యబోధ అత్యంత దుర్మార్గంగా, కిరాతకంగా, విపరీతంగా, టూ మచ్ బీపీ పెంచేలా ఉంది. చచ్చిపోతామంటే ఎవరికైనా నచ్చుద్దా సార్ బోధ అసలు? మీరు చావనే చావరు. ఆమేన్ ఆమేన్, ఐ రిసీవ్, హల్లెలూయా. ప్రమాదమును కప్పిపెట్టి, శుద్ధీకరణ తప్పుపెట్టి, జాగ్రత్తలు కప్పిపెట్టి అంతా బాగానే ఉంది. ఆల్ గుడ్, ఆల్ ఈజ్ వెల్, ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఓకే. పనికి మళ్ళీ బోధలవి. గద్దించుట, హెచ్చరించుట, నీతి యందు శిక్ష చేయుట మీకు ప్రయోజనకరం. దేవుని వాక్యమును ఏదో సిరపు తగ్గించిన, మూతల పోసి తగ్గించడం కాదు. వాక్యం అనే నీళ్ళతో స్నానం చెప్పి కడిగి బారేసి రక్తం ఏం చేయం. మాట్లాడరేమండి? హల్లెలూయా. కడిగేటప్పుడు సర్వీసింగ్ సెంటర్ దాకా వెళ్ళటం కారణం ఏంటంటే మన దగ్గర నీళ్ళున్నాయి, మనకు కూడా పైపు ఉంది కానీ ఆ ఫోర్స్ ఉండదు, అందుకే ఆ దగ్గరికి వెళ్ళేది. మాట్లాడండి మీరు. దానికి సపరేట్ యంత్రం వాడతాడు, పట్టుకుంటే నెల రోజుల కింద ఎండిపోయిన మట్టి కూడా రాలిపోతే పిల్లలు వేసి రక్తం వేయించి. ఇప్పుడు మీరు చాలా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు, అర్థమైంది మాకు. ఏం లేదండి, నీళ్ళు కొట్టేయండి, 500 ఇచ్చేసామండి. మనసు బాధపడిపోతా, 500 మటన్ తెచ్చుకున్న బాగుండేది, అడిగి ఇచ్చేసాం అని మటన్ షాప్ దాటుకుంటా వచ్చేస్తావు. కానీ ఆడి దగ్గరికి వెళ్ళటం మానం, ఎందుకన్నా ఫోర్స్ మన దగ్గర ఉండక. నేను చెప్పే సందేశం ఏంటంటే వాక్యం ఓరక వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు, వాగ్దానాలు, ఆశీర్వాదాలు. ఏమండి, డాక్టర్ గారు ఉన్నారు, ఎక్కువ నేను మాట్లాడకూడదు, జాగ్రత్త పడిపోతున్నాను. కానీ యాంటీబయోటిక్ లాంటివి ఏమి లేకుండా ఉత్తిగా విటమిన్ల బిల్లలు ఇచ్చి చంపేది ఎలాగండి? జబ్బు లోపలట కట్టొద్దు. రే, అది తింటే చచ్చిపోతాం బాబు, మొదలెట్టేసాడండి బాబు. అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, ఇటు చూడు, చచ్చిపోతావు శాపం ఇదే. ఆ చర్చలు చూడండి ఎంత బాగా, బిడ్డలారా వేనవాయిగా ఉండిద్ది, నేను అక్కడికే వెళ్తా, ఎల్లు చెట్టు వెనకాల నుంచి ఉంది. కానీ పొద్దున్న లేచి ఆకులు కోసుకోండి, నీ తిప్పలు మండిపోను. మనస్ఫూర్తిగా కాయలు కోసుకుంది నేను ఎంతకాలం అయిందిరా, నీకు ఎందుకు వచ్చింది ఈ సావు? పొద్దున్న లేతే ఆకులు కోసుకొని బట్టలు కొట్టుకొని వేసుకుంటే ఎండొచ్చేపాటికి ముడుచుకుపోతున్నాయి, మళ్ళీ ఆకులు. సాయంత్రానికి 3వ డ్రెస్సు, ఏసు రక్తం వేయం, సర్లే మళ్ళీ కొత్త డ్రెస్ చేసుకొని పడుకుంటే తెల్లారిపాటికి ఒక ఆకు లేదు, మళ్ళీ ఆకులు. మనస్ఫూర్తిగా కాయలు కోసుకుని దీని ఎంతకాలం అయింది? ఏదే నిండా కాయలు కాస్తనే ఉన్నాయి కానీ కోసుకునే అదృష్టం అట్టుంటాయి దొంగ బోధలు ఇంటే. అట్టగా చెప్తారు పాస్టర్లు, ఏం లేదు, ఏం కాదులే ఇంకేం కావాలా? అన్న వస్త్రాలకు వెళ్తే అది తెలుసుగా నాతో చెప్పించాలని తప్ప మీరు అసలు మామూలు ఎంత తెలివైన వాళ్ళు అంటే. మరి కన్వీనర్లు అందరూ మేధావులే కనుక సభకు అమాయకులు ఎవరు వస్తారు? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భక్తులారా, దేవుని బిడ్డలారా, అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వినేవారికి సౌకర్యంగా ఉండాలని హాయిగా, ఎంత ఘోర పాపివైనా ఇప్పుడే యేసు రక్తం ఎక్కడ చూడుతుంది. నువ్వు చెల్లెత్తవేట్రా యేసు రక్తమా? వాక్యం ఏం చెప్తుంది? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడుచుకున్నట్లా ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమేందు, అప్పుడు యేసు రక్తం వస్తుంది. ఏమది యేసు రక్తం, ఏసు రాదురా. ఒక్కరు నామైన అన్నారా, ఎందుకంటారు? ఎందుకంటే అలవాటు అయిపోయింది కూటం. అలాగా 100 రూపాయలు యేసు రక్తం దొరుకుతుంది సార్. ఎంత సవకండి. జీవితానికి సరిపడే పాపాలు 100 రూపాయలతో పోతాయి. ఎవడు వదిలేసుకుంటాడు సార్ భూమి మీద? ఉన్నాడు ఇప్పుడు నమ్మకాయుడు, అమ్మాయికుడు. తమ్ముడా, 100 రూపాయల్లో పాపాలన్నీ పోతాయి, వదులుకుంటాం. అసలు పండగ కాదు, అసలు ఏంటి బాధలు? అసలు
ఆయనతో అన్యోన్యంగా. యూ నీడ్ టు మెయింటైన్ అన్ ఇంటిమేట్ రిలేషన్ విత్ జీసస్, దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ విచ్ కెన్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్. అది సిద్ధాంతం. అంత పొడుగు చెప్తే అన్నా నువ్వు అన్ని జబ్బాకు వచ్చేవాళ్ళు రానికుండా చేస్తున్నావు, నువ్వు ఏం కాదు, నువ్వు రా, నీ ఏసు రక్తం చేస్తాను ఇప్పుడు ఓ అంటే అడిగి ప్రశాంతంగా వచ్చా. ఐ రిసీవ్. పనికి మళ్ళీ స్నేహాలు మాని యేసు ప్రభుత్వం కొంచెం ఇంటిమేట్ రిలేషన్ మెయింటైన్ చేయాలి అని చెప్తున్నావు. ఉత్తినే వచ్చొద్ది యేసు రక్తం, నువ్వు ఎందుకు తిప్పలు పడుతున్నావు? మంచి వాళ్ళందరూ రామేనానండి. ఎందుకు మీరు నచ్చలేదా? అదే కరెక్ట్ అంటావు, ఆ కూటమే రేపు రాబాకైతే మరి ఇంకెందుకు. అబద్ధ బోధలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో మాట చెప్తున్నాను, పరమగీతంలో కన్యక ఉంది. అమ్మా తలుపు తీరా, నేను ప్రాణప్రియుణ్ణి. 5వ అధ్యాయం 2వ వచనం మాట్లాడుతున్నా. నేను ఇప్పుడు ఏ వస్త్రం తీసివేసేదని మరలా ధరింపన. అయ్యో బాబోయ్, అనవసరంగా తీసేసాను రా దేవుడు అని నెత్తినోరు బాదుకొని వేసేసేవాళ్ళు కదా. ఎట తయారైపోయింది క్రైస్తవ్యం అంటే. ఆ స్వరం ప్రభుదని గుర్తుబట్టి, ఆ శబ్దాన్ని గుర్తుబట్టి అంత అర్థమై కూడా అబ్బా ఎప్పుడు ఉపదేశం, ప్రతిరోజు స్వాతంత్ర ప్రార్థన. ఈ కోటాలు అయిపోయినా లేదో మళ్ళీ సంవత్సరం కోటాలు మొదలెట్టేశారు అప్పుడే. బాబోయ్ ఇంక రెస్ట్ తీసుకోరా, ఇదేం పని ఇది. నేను వస్త్రం తీసేసాను, నేను మళ్ళీ ఇప్పుడు ధరించుకొని యేసు ప్రభు తలుపు కొట్టాను నేను తిని చెప్తున్నాను. సీనియర్ మోస్ట్ క్రిస్టియన్ హల్లెలూయా అని ఎల్లకెత్తలు పడుకొని సోకు మాట్లాడింది. చూశాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత తీరుబాటు చేసుకొని సోకుబడి మళ్ళీ మేకప్ వేసుకొని అన్నీ తగిలించుకొని మళ్ళీ వచ్చి జీసస్ వేర్ ఆర్ యూ వెళ్ళిపోయాడంట. రోడ్డు ఎక్కేసింది. మై జీసస్ మై బిలవ్డ్ వేర్ ఆర్ యూ. ఎక్కడ అర్ధరాత్రి ఇక్కడ గురకవుడు కనపడ్డాడంట. నీవు నా ప్రాణప్రియుని చూచితివా అంటే అడిగి ఏమర్థమైంది? ఇప్పుడు దిక్కులేని వారం ఎవరు లేరు అమ్మ కానీ చెత్త కొట్టేసి పై వస్త్రం లాగెత్తే సిగ్గుపడిపోయి వచ్చి నాకు దగ్గరికి ఫోన్ చేసింది. అంటే సిగ్గుపడతాకేముంది, నువ్వు ముందే ఎప్పటికప్పుడు తీసి పారేస్తుంటావు కదా, అందుకే పోయిందానంట. అలా కాదులేండి, మేము అప్పుడప్పుడు ఆ విధంగా మళ్ళీ శుద్ధీకరణ కొట్టం పెట్టుకొని నేను చెప్పేది అదేరా నాన్న, కాపాడుకోండి. ఎవరేమంటలేదేంటి? కాపాడుకున్నవాడు ధన్యుడు. ఏమండి కాపాడుకోవాలి. నీ చేతిలో నువ్వు తీసి పక్కన పడితే అట్టమ్మా. నేను మాట అంటాను. ఏమండి కన్వీనర్ గారు, మనల్ని రక్షణ పొందాం, రక్షణ వస్త్రం ధరించుకున్నాం, మనల్ని ఒక పెళ్లి పిలిచారు, ఏం చేద్దాం ఇప్పుడు? రక్షణ పాత్ర తీసి అవతల బ్యారేజ్ వెళ్దామా? నేను అడిగింది మీకు అర్థం లేదనమాట. అయ్యారండి మరి మాలో నేనే చేయాలండి కొన్ని, మరి చేయమంటావా అని అన్నప్పుడు ఫోన్ చేసి అవన్నీ అడగబాకండి మీరు, అన్నీ టైం మీద చెప్పేవి ఉంటాయా? మాలో మరి నేనే చేయాలండి, మా ఇంట్లో మరి నన్ను చేయమంటావా అన్నాడు. మీరు బాప్తీసం పొందారు కదా అన్నాను. మరి అందుకే కదా నీకు ఫోన్ చేస్తా ఇప్పుడు. అదే చిన్న టెన్షన్గా ఉందండి, బాప్తీసం పొందేసాం, ఇదేమో నన్నే పట్టుకోమంటున్నారు, నా చేతులతో చేయమన్నారు, నాకు టెన్షన్ వచ్చేస్తున్నాను. ధైర్యం వస్తే చేయి, టెన్షన్ వస్తే మానేమన్నాను. అయ్యి బాబాయ్ భయం వేసేస్తున్నాను చేయకన్నా. కొన్ని వ్యర్థమైన పనులు, పాపిష్టి పనులు, దేవుని చిత్తానికి విరోధమైనవి చేయకూడదు. నువ్వు చేతిలా చేసి పెళ్ళికి వెళ్ళాం కాబట్టి రక్షణ వస్త్రం పక్కన పెడతావా? మాట్లాడరే. కొంచెం పక్కన పెట్టినట్టే ఉన్నారే, సౌండ్ తగ్గటం చూస్తే. వామ్మో అటు చేయబాకండి, మీకు దండం పెడతా. ఇప్పుడు ఇంకో గంట ఉంటుంది ఆగు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చేసే మనం ఏంటంటే, ఆయన పిలుస్తున్నాడు, తలుపు కొడుతున్నాడు. మొండిగా ఉండకు. ఆరాధనలో కాదు, ప్రార్థనలో కాదు, ఏదో దేవుడు నేను టచ్ చేస్తాను అనేసరి నువ్వు చాలా కొమ్మనగా అందుకే. మొన్న మా చర్చిలో అక్కడ ఏం చేస్తుంది, దేవుని వాక్యం మాట్లాడుతుంటే పక్కన ఇది నీకే అంటున్నాడు. ఒరు ఇదేందిరా, యాక్చువల్గా ఆయనకి తగిలేసింది అది పొలమని. అయ్యో బాబోయ్ రక్తం వచ్చేస్తుంది అంతరంగంలో. దాన్ని కవర్ చేయడానికి ఇదే
ఆడు మైండ్ అడ్జస్ట్మెంట్ మెకానిజం చూసినప్పుడు అర్థమైపోవట్లా. ఇంటర్నల్ బ్లీడింగ్ భయంకరంగా ఉంది, కష్టమే క్యాండిడేట్. స్తోత్రం. బెటర్ ఫెసిలిటీ పేరు మీద మన హాస్పిటల్ని తప్పించేద్దాం నైవేకీడు వెళ్ళిపోయేలా ఉన్నాడు. గేటు దాటిన తర్వాత లోకం దాటేసినా పర్లేదు, ఏసు రక్తం చేయం. ఇక అర్థమైందని చెప్పేది. మరి అది నేను అంటున్నాను, ఆయన తలుపు కొడుతున్నాడు, కొంచెం జాగ్రత్తగా. ఆమేన్ అనండి. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు. ఒకడు రిజైన్ ఇవ్వాల యేసుప్రభుకి, బోరు కొట్టింది అడిగి పద్దాక పొద్దుగూకుల ఇదే స్తోత్రం ఆమేన్ ప్రైజ్ ది లార్డ్. నచ్చలేదు అడిగి, మీరు చేసుకుంటా పేరదన అటు పోయి వస్తా అని బయలుదేరితే దారిలోనే దొంగోడు అటాక్ చేశాడు, వస్త్రాలు లాగేశాడు. ఆడు ఒక టాలెంటోడు దొంగోడు, కొడితే గాయాలతోనైనా పారిపోతాడు ఏమన్నా ఫస్ట్ వస్త్రాలు లాగి ఆ తర్వాత తీరిక కొడతాడు అంట. ఆడు చూసేవా టాలెంట్. ముందు కొట్టలేదాన్ని, ముందు వస్త్రాలు లాగేశాడు. ఎందుకని? పారిపోమన్న పాడేగాడు. వస్త్రాలు ఆడు అంటే ముందు ఉంటే ఈడు అనేకాలు బరికెడతాడు, వస్త్రాలు లాగైతే ఆడు ఈడేకాలు బరికెడతాడు. ఇప్పుడు నీది అన్నం పెడతాను, డబ్బులు తీసేసుకురా, బట్టలు ఇచ్చారా, నన్ను కానీ ఇంటికి పంపితే నీకు 50,000 ఇస్తాను ముందే ఇచ్చారా, ఆఫర్లన్నీ ఆడియా ఇప్పుడు. అందుకనే ఒక్క వస్త్రం లాగేస్తే విశ్వాసం మీద హోల్డ్ వస్తుంది దాడికి. అందుకనే రక్షణ లాగడానికి ట్రై చేస్తుంటాడు. హలో, అందుకే నువ్వేం చేయాలి? యెరూషలేము వదిలిపెట్టొద్దు, పరిశుద్ధుల శిబిరం వదిలిపెట్టొద్దు, ప్రార్థన వదిలిపెట్టొద్దు, మందిరం వదిలిపెట్టొద్దు, సంఘం వదిలిపెట్టొద్దు, సహవాసం వదిలిపెట్టకు, లేనిపోని ఆకర్షణల వైపు వెళ్ళకో. వస్త్రం క్షేమంగా ఉంటుంది. మన అంశం ఏంటి? వస్త్రం కాపాడుకునేవాడు ధన్యుడు. చిన్న కుమారుడు ఉన్నాడు ఒకడు 15వ అధ్యాయంలో. ఇందాక 10లో ఉన్నాను, లోక ఇప్పుడు 15కి వచ్చాను. వాడేం చేశాడు? నా ఇస్తే నాకు ఇచ్చాయి. ఎవరన్నా బంధాలు పెంచుకుంటారా తుంచుకుంటారా సార్? వీడొక రకం. వీడు నాన్నగారు 100 సంవత్సరాలు బతికినా, 120 బతికినా, అన్నీ చేసినా, హాయిగా మంచి ముదిమిలో మరణించినా, నన్ను దేవుడు రమ్మన్నాడు వెళ్తానంటే బావురు మన గుండెలు బాదుకొని ఎడతారు కదా, నాన్న లేకపోతే ఎట్టని. వీడు నాన్న ఉంటాను, నేను వెళ్తాను వెళ్ళిపోతున్నాడు. వీడు ఏం రకం అండి? వీడు దూర దేశం అంట, మళ్ళీ అన్ని దుర్వ్యాపారాలు అంట, చేసిన పాపిష్టి పనులేనంట. చివరికి అమాయక వస్త్రం తప్ప ఒంటి మీద ఏమీ మిగల్లా. నాన్నగారు జాలిపడి ఒక ప్రశస్త వస్త్రం కట్టబెడితే తప్ప పరువు దక్కే పరిస్థితి కాదు. ఎవడు కోల్పోతున్నాడో తెలుసా? తండ్రికి దూరం అవుతున్నవాడు కోల్పోతున్నాడు. ఏమండి, తాళంచే గుత్తి చేతిలో పెట్టి నాన్న నువ్వే జాగ్రత్తగా చూసుకోరా అని బతిలాడి చెప్పి వెళ్ళిపోతే పేతురయ్య గారికి పునరుత్థాన దర్శనం కూడా ఇస్తే, పరిశుద్ధాత్మను పాపక్షమాపణ అధికారం కూడా ఇస్తే, ఇన్ని పొందుకొని మళ్ళీ చేపలకి వెళ్ళిపోయాడు. ఏం పోయింది? అతడు వస్త్రహీనుడై ఉన్నందున. ఈ రాత్రి సభలో ఉన్న దేవుని ప్రజలందరికీ మనవి చేస్తున్నాను, 5 వ్యక్తులు మీ ముందు పెట్టిన ఆదామవ్వలు పరమగీత కన్యక, యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతున్నవాడు, తండ్రి యొక్క బంధాన్ని తెంచుకొని, ఆస్తిని పంచుకొని, మనస్సాక్షిని పంచుకొని దూరానికి వెళ్ళిపోయిన కుమారుడు, అపోస్తలత్వానికి పిలువబడిన, తాళపు చెవులు అప్పగించబడినా కూడా మళ్ళీ పాత వృత్తికే వెళ్ళిపోయినటువంటి పేతురు, వస్త్రమును కోల్పోయిన 5 కారణాలు మీ ముందు పెట్టాను నేను. ఎందుకని? వాక్యం ఏమంటుంది? వస్త్రమును కాపాడుకునేవాడు అంటలా. మీరు సరిగ్గా, ఇది చివరి దినాలు ప్రకటన గ్రంథములో చేయబడుతున్న హెచ్చరిక ఏంటో తెలుసా? ఈ గ్రంథమును చదివితే నీకు ధన్యత. నీ రక్షణ అను వస్త్రమును కాపాడుకుంటే ధన్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా, నేను వస్త్రాన్ని పోగొట్టుకోలేదు, కాపాడుకుంటూనే ఉన్నాను. కాకపోతే కాస్త మురికైంది, కొన్ని పొరపాట్లు జరిగాయి, కొన్ని చోట్లకి వెళ్ళాను. చదవండి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన 22:14. ఎస్. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు
తమ వస్త్రములను ఉదుకుకొనివారు ధన్యులు. ఆమేన్. ఆమేన్. వస్త్రం కాపాడుకోవాలి అనండి. అందరూ అనొచ్చు కదండి, కష్టమేముంది, వస్త్రము కాపాడుకోవాలి. ఈ మాట గమనించారా? దుష్టుడు ఎత్తుకెళ్లకుండా ఎక్కడా దీన్ని విప్పి తగిలించకుండా కాపాడుకుంటున్నాను. కానీ కాస్త మురికైంది, అవుతుంది, సహజం. నువ్వు బాగా స్నానం చేసావు, మళ్ళీ మురికి అవదా? కారు శుభ్రంగా కడిగావు, దుమ్ము పట్టదా? ఇల్లు మంచిగా తుడిచావు, దుమ్ము పట్టదా? రక్షించబడిన విశ్వాసి కూడా కాస్త మురికి అంటుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఎస్, డెఫినెట్లీ దేర్ విల్ బి ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఆన్ ద సెయింట్స్, డౌట్ ఏమి లేదు. అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న ప్రజల మధ్యలో ఉన్నాను, నా పెదవులు కూడా అపవిత్రత వచ్చేసింది బాబోయ్ అని యెషయా ప్రవక్త వాపోయిన మాట గుర్తుందా మీకు? అందుకని ఏం చేయాలి? యాజకుడు లోనికి వెళ్ళినప్పుడల్లా ఇత్తడి గంగాలం వద్ద కాలు చేతులు కడుక్కొని అనుదినము శుద్ధీకరణ అవసరం. ప్రతిరోజు ఉద్దేశపూర్వకంగా పాపం చేసేవి కొన్ని సందర్భాలు, జయించలేక తెలిసి చేసే పాపాలు కొన్ని సందర్భాలు, అసలు నీకు తెలియకుండానే అసలు ఇది తప్పు జరిగింది అనే అవగాహన లేకపోతే ఆ లోకపు ఇన్ఫ్లుయెన్స్లో పడి మురికంటే సందర్భాలు కొన్ని ఉంటాయి. మరి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు వస్త్రాన్ని ఉతుక్కోవాలి. ఆమేనండి. ఏం చేయాలండి? వస్త్రాన్ని. అందుకనే ఇదిగో గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తమును ఆశ్రయిస్తే నీవు పరిశుద్ధపరచబడతావని, కడగబడతావని దేవుని వాక్యం తెలియచేస్తుంది. వస్త్రములు ఉతుక్కోవాలట. చదువు పేరు మీదో, ఉద్యోగం పేరు మీదో, వ్యాపారం పేరు మీదో, జీవన కారణం ఏదైనా సరే లోకములోనికి వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఏదో ఒక దాడి నిమిత్తం జరుగుతాయి కొన్ని ఆలోచనలు, కొన్ని మాటలు, కొన్ని విధానాలు, కొన్ని దృశ్యములు. నీ పరిశుద్ధతను ఏమైనా భంగపరిస్తే, అపవిత్రత అంటితే, ఇదిగో దేవుని వాక్యం చెబుతుంది ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలంట. పాపమంతా పోవునట్లుగా కడగబడే సౌకర్యం ఎలా ఉంటుంది? లూకా సువార్త 7:46 మొదలుకొని 50 వచనాల మధ్య మీరు జ్ఞాపకం చేసుకుంటే, ఒక పాపాత్మురాలని స్త్రీ యేసయ్య కాళ్ళ మీద పడి కన్నీరు గాల్చి పశ్చాత్తాపపడి ప్రార్థన చేస్తే యేసు ప్రభువు చెప్పిన మాట గుర్తుందా? ఈమె పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. స్తోత్రం చెప్పాలనిపించలేదా? హల్లెలూయా. ఆకాశము వైపు కనులెత్తునకు ఎన్నో ధైర్యము చాలక దూరంగా నిలబడి దేవాలయం బయట కనులెత్తి, అయ్యా నేను పాపిని ఏడిచిన సుంకరి, క్రమంగా మందిరానికి వెళుతూ ఉపవాసాలు ఉంటూ సబ్బాతును పాటిస్తున్నటువంటి పరిశీలన కంటే ఎక్కువ నీతిమంతుడు అయిపోలేదా? ప్రజలారా, దేవుని బిడ్డలారా, నేను అంటున్నాను, కన్నీటి ప్రార్థన కన్నా బాగా ఉతికే సాధనం ఇంకేమీ లేదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చేతులెత్తేసే స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా ఎఫెసీ 5:27 ప్రకారం వాక్యమని నీళ్ళతో స్నానం జరగాలి. స్తోత్రం చెప్పండి. మూడవదిగా యెషయా గ్రంథం 6:6 ప్రకారం ఏమండి, పరలోకములో బలిపీఠము మీద నుండి తీయబడిన అగ్ని పెదవులకు తాకిన గనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైపోయింది అన్నారు. అలాంటి అగ్ని నీ మీదకి ఎప్పుడు వస్తుంది తెలుసా? గడప కమ్ముల పునాదులు అదిరిపోయే శక్తివంతమైన ఆరాధనలు ఉంటే దేవుని అగ్ని నీ మీదకి వస్తుంది, నువ్వు ప్రక్షాళన చేయబడతావు. ఆమెన్, ఆమెన్. నీవు ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే యేసు రకం కడుగుద్ది. మందిరములకు సంఘానికి వెళ్ళి కూర్చుంటే దైవజనుడు వాక్యం ద్వారా కడుగుతాడు. ఏమండి, కన్నీటి ప్రార్థన చేస్తే యేసు ప్రభువును కడుగుతాడు. ఇదిగో శక్తివంతమైన ఆరాధనలో ఉంటే దేవుని అగ్ని నిన్ను కాల్చి పవిత్రపరుస్తుంది. ఈ రీతిగా నువ్వేమవ్వాలి తెలుసా? వస్త్రములను ఉదుకుకోవాలి. ఆమేనని చెప్పండి, ఆమేనని చెప్పండి. ఈ గ్రంథమును చదువువాడు ధన్యుడు, వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు, వస్త్రములను ఎప్పటికప్పుడు ఉతుక్కున్నవాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాట మీకు ఇష్టమైతుందో లేదో నాకు తెలియదు, కానీ ఉంది కాబట్టి చెప్పాలి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 11వ వచనం.
అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని ప్రభునందు మృతునందు వారు ధన్యులు. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా. ప్రభునందు విశ్వసించువారు ధన్యులే, ప్రభువు సన్నిధికి వచ్చువారు ధన్యులే, ప్రభుని ఆరాధించువారు ధన్యులే, ప్రార్థించువారు ధన్యులే, ధ్యానించువారు ధన్యులే, ప్రభు కృపలో ఆశీర్వాదాలు పొందిన వారు మరుధన్యులుగానే ఎంచబడుదురు. కానీ ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం ఇవన్నీ కాపాడుకొని మరణించే క్షణానికి భక్తి సన్నగిల్లకుండా, విశ్వాసం కోల్పోకుండా, మెల్లిగా డైల్యూట్ అవ్వకుండా, ఆత్మ సంబంధంగా ఆరంభించిన నువ్వు శరీరానుసారంగా ముగించే దుస్థితికి రాకుండా విశ్వాసములోనే ప్రభువులోనే 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 ప్రభునందు ప్రభునందు మృతులందు వారు, ప్రభునందు నిద్రించువారు. నిడదవోల దగ్గర ఒకసారి ఓ జ్ఞాపకార్థ కూటానికి పిలిచారు నన్ను. జ్ఞాపకార్థ కూటంలో వాక్యం చెప్పడానికి విశాఖపట్నం నుంచి ఏమొస్తానులేండి, ఎందుకంటే మీరు ఎక్కువ సమయం ఎవరో, వాక్యానికి సమయం ఉంటే ఎంత దూరమైనా ప్రయాసపడవచ్చు, మీ ఏడుపులో మీరు ఉంటారు, వచ్చిపోలేదో చెప్తుంటారు, ఇక ఆ సందట్లో ఎవరు వింటారు వాక్యం, మీరు ఏమి ఇస్తారు టైం, వద్దులేండి అని చెప్పంటే, లేదు సార్ భలేవరే గంట సేపు ఏంటితే జ్ఞాపకార్థ కుడికిలో గంట సేపు వాక్యం ఇస్తారు మీరు. అవును సార్, మేము కుటుంబంలో మాట్లాడుకున్నాం, మిమ్మల్ని పిలిపించాలి, గంట సేపు వాక్యం చెప్పించాలనుకున్నాం. సార్ మీరు ఊరికే మాట్లాడుతున్నారా? నిజం సార్ అన్నారు. సరే మంచిది వస్తానన్నాను. వాళ్ళ నాన్నగారి యొక్క జ్ఞాపకార్థ కూటం, దానికి సంబంధించిన వివరాలున్న ఓ పత్రిక నాకు పంపారు. అందులో అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను అని రాసి ఉంది. సరే మంచిదే అని నేను అనుకున్నాను. కానీ ఏ ఊరికి వెళ్ళినా మన బిడ్డలు ఉంటారు కదా సార్. ఇక 2 తెలుగు రాష్ట్రాలు ఇక అట్లా లేని వాళ్ళు ఒకరు ఉండరుగా. దాదాపుగా 4500 మంది పాస్టర్స్ నాతో కనెక్ట్ అయ్యి ప్రతి నెల ప్రార్థన చేస్తారు. 400 మంది పాస్టర్స్ నా ఆత్మీయ నాయకత్వంలో ఉన్నారు. సుమారు 16-17 వేల మంది బాప్టిజం పొందిన నా బిడ్డలు. ఏ మూలకెళ్ళి ఎవరో ఒకరు తగులుతారుగా. నేను ఆ ఊర్లో ఆ పేరు కొడితే 10-20 పేర్లు వచ్చినాయి. అందులో ఒక పేరు సెలెక్ట్ చేసుకొని, ఒకటి నాన్న పలానా చనిపోయారట. అవునా ఏంటి అంటే అక్కడ వాక్యం చెప్పాను. ఏంటి మాటిచ్చావా, వస్తున్నావా అన్నాడు. మాటిచ్చా, ముందు చేయొచ్చు కదా ఒకసారి, నువ్వు గబుక్కుని మాటిచ్చేసి ఇప్పుడు చేస్తున్నావు ఏంటి అన్నాడు. సారీరా వాళ్ళు ఒప్పేసుకున్నాను, సరే అన్నాను. వాళ్ళు గంట సేపు వాక్యం టైం ఎత్తా అన్నారు, 10 మందికి వాక్యం చెప్పొచ్చు అనుకున్నాను రా. అదేంటి తాగి చచ్చాడన్నా, ఎవరు పడతాడు రా బాక నువ్వు అన్నాడు. వీడు ఒరే అతడు కొనిపోబడమా అట్లాంటి మాటలు చెప్పబాక నువ్వు అన్నాడు. తాగి లివర్ చెడిపోయి చచ్చిపోయాడంట. నాకేమి ఇచ్చారు కాగితం, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. జఫన్యా దొరికిపోయేవారు నువ్వు అనుకొని మరి తప్పటిగా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాక్య టైం ఇచ్చారు, అందరు బోల్డ్ జనం వచ్చారు. బాగానే తాగుబోతున్న బట్టి కాదు కానీ పిల్లలిద్దరు మంచోళ్ళు అంటే వాళ్ళని బట్టి జనం వచ్చారు. ఇప్పుడు నేను ఎట్ట చెప్పను, ఆడు తాగి చచ్చాడంటే నరకానికి పోతాడని చెప్పనా? అది పెట్టింది ఆదరణ కూటం, దాన్ని గాయపరిచే కూటంకి ఎట్ట మార్చాను నేను? ఏదైనా శుద్ధీకరణ కూటం కాదుగా, రేవెట్టేతాకి. అలాగే నేను అబద్ధం అల్లానుగా. వారు ప్రభువునందు నిద్రించి ఇప్పుడు పరలోకములు నా వల్ల కాదు, అట్ట నన్ను నరకాన్ని పోయని చెప్పలేను. అమ్మో ప్రభు నువ్వే నన్ను బయటపడి నా వల్ల అవుతలేదు నాయనా అని ప్రార్థన చేసుకుని ప్రభు చిన్న తలంపించారు. మరి ప్రియులో మరి నిత్యత్వంలోకి వెళ్ళిపోయారు అన్నాను. అంటే కొడుకులు ఇద్దరు చెప్పడు, అది అందుకు పిలిపించావు శాస్త్రి గారిని. నాన్న కారు కూతలకు వస్తారు సార్ ఇల్లు, మీరు కరెక్ట్గా చెప్పారు, థ్యాంక్ యూ కంటిన్యూ అన్నాడు. ఆడు పుచ్చుకొని ఉంటుంది కొంచెం. ఆడి అగ్రెసివ్నెస్ చూస్తుంటే డౌట్ వచ్చింది నాకు. బామ్మో ఏంది రీడు, మన ఇలాకాలో ఆ మూమెంట్ ఎవరి దగ్గర లేదు. అబ్బో ఏంద్రో ఇలా నానా రకాలుగా మాట్లాడతాను సార్, అందుకే మిమ్మల్ని పిలిచి వైజాగ్ నుంచి. కరెక్ట్, నాన్నగారు పరలోకం లేరని చెప్పాను సార్ నేను. నిత్యంలోకి వెళ్ళాను, నరకమైన నిత్యమేగా. వారు నిత్యంలోకి వెళ్ళిపోయారు, నీడు సపలు కూడా ఎత్తనాడు నీడు. అది పరలోకమైన నరకమైన
నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, లేని పోనీ అబద్ధాలు లేదు. అమ్మ నిద్ర వచ్చేసిందా? అయ్యయ్య అయిపోద్దులే అమ్మ, కొంచెం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పే సువార్త ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోంచి పూట ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు. మరణించే క్షణానికి నువ్వు ప్రభులో ఉన్నవా? ఆ చర్చి తలుపులు నేను చేయించాను సార్, 2 లక్షలు అయింది. ఇంకా రిక్వైర్మెంట్ ఉండి చెప్పండి. మీరే రక్షణ పొందాలి సార్. ఇద్దరు రిక్వైర్మెంట్ అంటే స్టీల్ బ్యాండ్ దగ్గర చర్చి ఉంది, కులాలు మతాలు బూతులు చర్చిలో మాట్లాడేసుకొని కుర్చీలు పెట్టి కొట్టేసుకొని మైకులు పెట్టి కొట్టేసుకున్నారంట. ఆరాధన సరణే వల్ల పచ్చి బూతులు గొడవ, మళ్ళీ వాళ్ళే సగర్వంగా ఆ దరిద్రం అంతా వీడియోలు తీసి వాళ్ళే పెట్టుకున్నారు. అమ్మో ఎవడు పరువు తీయక్కలాలు చాలు. విషయం ఏంటంటే ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, అన్న మా చర్చిలో జరిగిందన్న, ఇదన్నా అది అన్నాను. అసలు చాలా బాధపడిపోతున్నాడు. ఆయన బాధ చూడలేక, అన్న మరి ఎందుకన్నా అలాంటి చోట మీలాంటి ఆత్మీయులు ఉండకూడదన్నా, ఎందుకు వచ్చింది? ఏదైనా ఒక ఆత్మ సంబంధమైన సంఘం చూసుకెళ్ళిపోండి అంటే, ఎవరికో తమ్ముడు అటు ఎట్టపోతాం అన్నాడు. ఏమన్నా అంటే, చర్చి తలుపులు నేనే చేయించాను తమ్ముడు. వాళ్ళు బూతులు మాట్లాడుతుంటే మైకిలట్టు కొట్టుకుంటే కుర్చీ తిరిగిపోతుంటే తలుపు చెక్క పట్టుకొని కూర్చున్నాడు ఆ మూల. ఇది నేను చేపించా. నువ్వు ఇంత చదువుకొని ఎట్టా నా ఇట్లా చేసావంటే, తమ్ముడు 2 లక్షలు తమ్ముడు. ఆలు మొగలు చెరుకో తలుపు చెక్క పట్టుకు కూర్చున్నారు అక్కడ. నువ్వు మేఘం పట్టుకొని ఎగిరిపోవాలి, తలుపు చెక్క అయిందిరా. హ్యాపీ న్యూ ఇయర్. నేనేం చెప్పను మరి, బుర్రపాడు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి బిడ్డలారా. నువ్వు డబ్బులు ఇచ్చావా, సందా ఇచ్చావా, క్రీస్తు పూర్వమే బాప్తిసం పొందేసి ఫోటో కట్టించావా, సర్టిఫికెట్ తగిలించావా, బాబాయ్ విన్నావా? ప్రభు నందు మరణించే క్షణం వరకు ప్రభులో ఉండాలి. ప్రభు అంటే ఏంటి? వాక్యం. ప్రభు అంటే ఏంటి? సత్యం. ప్రభు అంటే ఏంటి? జీవం. ప్రభు అంటే ఏంటి? మార్గం. ప్రభు అంటే ఏంటి? ఆత్మ. ఆ మార్గములో ఉంటే, ఆ జీవములో ఉంటే, ఆ వాక్యములో ఉంటే, ఆ సత్యములో ఉంటే, ఆ ఆత్మలో ఉంటే అది ప్రభునందు ఉండటమంటే. నువ్వు ఎప్పుడో ఆత్మ నుంచి బయటకు వచ్చేసావు, లోకం మీద తిరుగుతున్నావు, నాన్న దరిద్రం నీకు కావాలి వద్దు. ప్రభువునందు నీ జీవిత చివరి క్షణం వరకు. హెబ్రీ పత్రిక 11:13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దాన ఫలం ఇంకా అనుభవించకపోయినా దూరము నుండి చూసి విశ్వాసము గలవారే చనిపోయారంట. అంటే వారికి వాగ్దానం చేయబడింది ఏది ఇంకా వారికి దక్కలా. వాళ్ళు ఏం పొందుకోలేరు, ఇంకా వాగ్దాన ఫలం వారికి రాలా, అది ఇంకా చాలా దూరం ఉంది. అయినా విశ్వాసము నుండి తొలగిపోకుండా విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఆస్తులు గలవారై చనిపోయారా? వెండి బంగారు గలవారై చనిపోయారా? మొన్న ఒక తల్లిగారు చనిపోతే ఆ ఒంటి మీద బంగారం కూడా తీరిపోయినాడు. ఉన్నాయి అమ్మకట్ట ఉన్నాయి, తీబాగరా. ఆ సమాధి దగ్గర తువ్వే వాళ్ళు పూడ్చే వాళ్ళు అందరూ అసలు ఎప్పుడు రెప్ప కొడతలా. సమాధి చేసేసాం, మట్టేసి పారతో కొట్టేసాం. ఆ కుమారుడు అంటున్నాడు, అన్నా ఇంకేమన్నా చేయాలనుకుంటున్నాను, మాకు చెప్పాల్సింది చెప్పండి, అర్జెంట్ సిమెంట్ పెట్టి కట్టించాను. లేదు నాకు వారం ఆగాలి, ఇది కుంగిద్ది అంటే అసలు వారం దాకా ఎందుకు, రాత్రికే కుంగిద్దిరా, నీకు అర్థమై సత్తలేదు. వాళ్ళకి లెక్కలేనంత ఉంది, బోల్డ్ అంత ఉంది. ఉన్నాయి అమ్మ మీద ఉన్న తీబాకరాడు పుట్టాడు కూర్చో, ఇటు ఒడ్డు మీద జరుతాడు మట్టి మీద నుంచొని. సరే ఉంచురా, పిడికి నీ మీదే చెలా ఉన్నాడు, చేతి 2 మట్టి ఉంది, ఏమన్నా బాగు. ఇప్పుడు ఏం కలవారై మృతి పొందాలి? ఏంటదే? అది విశ్వాసము గలవారే. విశ్వాసం సన్నగిలుతుందా? పట్టు తప్పింది ఏమన్నా? ప్రార్థన తగ్గిందా? అదే అండి విశ్వాసం. దేవుని వాక్యమును గమనించమని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. కోల్పోదు విశ్వాసాన్ని. సముద్రం మీద పడవలు వెళ్తున్నారు, తుఫాన్ చెలరకపోయింది, తెరసాపు చినిగిపోయింది, దూరం నిండిపోయింది, మునిగిపోయి ముమ్ముంటి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారు?
మీరు ఇంకనూ నమ్మిక లేక. ఇంకనూ ఏంటి, ఇందాక ఉంది తెరసాపు చినిపోయి కొంచెం తగ్గింది, ఇప్పుడు నీళ్ళు నిండిపోయాక మొత్తం పోయింది. ఇందాక బోల్డ్ ఉందండి బాబు, ఇప్పుడు కదా పోతా. ప్రభు అంటాడు ఆరంభములో ఏది ఉండిందో దోణి మునిగిపోయే పరిస్థితులు కూడా ఆ విశ్వాసం సస్టైన్ అవ్వాలి. అయితే విశ్వాసం అంటే లేక ఏంట్రా కొంచెం విశ్వాసం తగ్గింది అన్నాడు, విశ్వాసం లేదా అన్నాడు. విశ్వాసము కలవారై పొందకపోయినా మనం చాలా పొందాం సార్. ఎన్నెన్నో మేలులు చేసి మేలులన్నీ చేయవాడు మన ప్రభు. అప్పటి నుంచి పాడుతున్నాం. అమ్మో ఎప్పటి నుంచి? ఎట్లా మరి? ప్రభు నందు నిద్రిస్తేనే. ఆమేన్. ఇప్పుడు ఇంతకీ నాకేం చెప్తున్నావు? సింపుల్. ప్రకటన 2:10 మరణం వరకు నమ్మకం ఉండాలి. కాసిన రోజులు కాదు. తీర్మానమా, విశ్వాసమా, సంఘమా, సహవాసమా, మరణం వరకు. మరణం వరకు. ఇంకేం చెప్తున్నావు? ప్రకటన 12:11 వారు మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదా. మరణం వరకు ప్రాణాన్ని ఇంకెప్పుడు ప్రేమిస్తారు సార్? మరణం వరకు ప్రాణాన్ని ప్రేమించారు. ప్రభునే ప్రేమించారు, వాక్యాన్ని ప్రేమించారు, దేవుని రాజ్యాన్ని ప్రేమించారు, దేవుని సేవను ప్రేమించారు. మరణం వరకు కూడా తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. దేవుని వాక్యం చెబుతోంది, ఈ ప్రవచన వాక్యములు చదివి విని గైకొనవాడు ధన్యుడు. 2 వస్త్రమును కాపాడుకునేవాడు ధన్యుడు. 3 వస్త్రమును ఒతుక్కునేవాడు ధన్యుడు. 4 చచ్చే వరకు నమ్మకంగా ఉండి ప్రాణములు ప్రేమించక ప్రభునందే జీవిత యాత్ర ముగించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వది దేవుని బిడ్డలారా, శ్రద్ధగా వినాలి మీరు ఈ మాట. ప్రకటన 20వ అధ్యాయం 6వ వచనం. దాదాపు అన్నం ఉడికింది, వడ్డించే ముందు పోబాకండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులైందురు. ఆమేన్. మొదటి పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు. ఆమేన్ అనండి. ఆమేన్ అనండి. ఈ సందేశాలు మీరు జాగ్రత్తగా వినాలి. కొంచెం ఓపిక పెట్టండి. ఈ సంగతులు మీరు ఆలోచన చేయాలా. మొదటి పునరుత్థానము అనండి. ఎప్పుడు జరుగుద్ది? ఎప్పుడు జరుగుద్ది? బూర మోగినప్పుడు. ఆమేన్ అనండి. ఆర్భాటముతోను ప్రధాన దోషంతో ప్రభు వచ్చినప్పుడు ఏం జరుగుద్దంట? క్రీస్తునందు లేదా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధులు మొదట పునరుద్ధానం అదే. ఆ మీదట సజీవులమై ఉన్న మనం, అంటే సంఘం ఎత్తబడుటకు కొంత సమయం ముందు, కొన్ని గడియల ముందు బూరం రోగినప్పుడు మృతులు. ఏ మృతులు? ప్రభువునందు. దాన్ని మొదట పునరుద్ధానం అంటారు. హలో, ఈ మాటలు బాగా వింటున్నావా? సంఘం ఎత్తబడుటకు సంబంధించిన బూర ఊదినప్పుడు నిమిషములో రెప్పపాటున మార్పు నొంది సంఘం అక్షయులుగా మారి మహిమ మేఘమెక్కే మహోన్నతమైన ఆ గడియకు కొంచెం ముందుగా మొదట నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. ఆఖరి రాత్రి మొత్తం సీక్వెన్స్ చెప్తా. దేని తర్వాత ఏది ప్రశాంతంగా మీరు వినొచ్చు. ఇప్పటికి ఈ మొక్క మనసులో పెట్టుకోండి. జాగ్రత్తగా ఈ సంగతులు మీరు ఆలోచన చేయండి. ఈ మొదటి పునరుద్ధరణలో ఎవరు లేపబడతారు? యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు, అంశ దినమున నేను వాని లేపుదును. అంటే ఆ మొదటి పునరుత్థానములో పాలు పొందువాడు ధన్యుడు అన్నాడు కదా. ఎవడు లేపబడతాడంట? ప్రభువునందు నిద్రించిన వాడు. 2వది, ఎవడు లేపబడతాడంట? వాడు నిద్రించక ముందు జీవించిన కాలములో దేవుని బిడ్డలారా యోగ్యుడిగా శుద్ధీకరణతో సిద్ధపాటుతో విశేషమైన దానిగా ఎంచి ప్రభువు శరీరములో రక్తములో ఎవడు పాలు పొందుతాడో వాడే ఎత్తబడతాడు.
ఆమేన్. చాలామంది ఏనాడో మేము ఎప్పుడో పొందాలా, ఇప్పుడు 40 ఏళ్ళ బట్టి పొందుతున్నావు ఇవా, నువ్వెవడన్నా అడగడానికి? కొత్త పాస్టర్ గారు పట్టుకుని లైన్లో నుంచున్నాడు, వీడేం ప్రార్థన చేసుకోవట్లా, కుర్చీలో కూర్చొని బూటకాలు ఊపుతూ కూర్చున్నాడు. వచ్చి సార్ మీరు ఏనాడో పొందాం తేటిదే? సారీ సార్ తెలియదు సార్. ఓకే, ఎంత నీ వయసు ఎంత? 38. 40 ఏళ్ళ మట్టి పొందుతున్నా ఇవా. సారీ సార్ అయిపోయింది. పాయింట్ ఏంటి? వీడు యోగ్యముగా బలలో పాలు పొందితే అంత్యదినమున పునరుద్ధరణ దేవుడు అని లేపుతాడంట. కొరింథీ పత్రికలో రాసిన మాట ఏంటి తెలుసా? ఇది ప్రభువు శరీరమును వివేచింపక. దాని ఒడియా బైబిల్ ఎట్టుందో మొన్న ఒక ఒడియా పాస్టర్ గారు చెప్పాడు. అక్కడ రాసిన దాని ప్రకారం అట ఇది విశేషమైనదిగా ఎంచక, చాలా క్యాజువల్గా తీసుకొని పర్లేదు లేవోయ్, మా తెలుసు లేవోయ్, సరదాగా. అది సాక్షాత్తు నా కొరకు చీల్చబడిన నలిగిపోయిన ముక్కలైపోయిన యేసయ్య దేహం అనే భయం లేకుండా, శుద్ధీకరించుకోకుండా, యోగ్యపరచుకోకుండా, సిద్ధపడకుండా. చాలా ప్రమాదం సుమా. ఎవడైతే యోగ్యంగా పాలు పొందుతాడో వాడు మొదటి పునరుద్ధరణలో ఉంటాడు. అదే 20వ అధ్యాయంలో 4వ వచనంలో వివరాలని రాశాడు. ఇప్పుడు టైం లేదు. 4వ వచనం, ఇందాక మీరు చదివిన 20వ అధ్యాయం 4వ వచనంలోనే ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు, ఆయన కొరకు బాధలు పడ్డవారు, చివరికి ఆయన కొరకు హతసాక్షులు అయిపోయిన వారు ఆ మొదటి పునరుద్ధరణలో ఉంటారంట. అంటే ప్రభు కొరకు చావాల్సి వస్తే చస్తారు, కానీ విశ్వాసాన్ని మాత్రం. 3 మొక్కలు ప్రభునందు చివరి దాకా ఉన్నవాళ్ళు, బ్రతికిన కాలంలో యోగ్యముగా క్రమముగా బలలో పాలు పొందినవారు. 3 తమ విశ్వాస కొరకు చావాల్సి వస్తే చచ్చారు, కానీ ప్రభుని విడిచిపెట్టలేదు. వీళ్ళంతా మొదటి పునరుత్థానంలో ఉంటారు. ఆ పునరుత్థానంలో పాలు పొందిన వారు చాలా ధన్యులు. వారికి ఉండే స్పెషల్ ప్రివిలేజెస్ ఏంటి మనం తర్వాత రాత్రి చూస్తాం. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఇక 6వది ఈ పూట చెప్పాల్సిన దాంట్లో చివరిది ప్రకటన 19:9. ప్రకటన 19:9. కొత్త బైబిల్ తెచ్చేయాలంటున్నారు, పేజీలు రావాయి. 19:9 అంటే మైక్లో చదివితేనేది అందులో రికార్డ్ అవుతుంది. వచ్చిన సమస్య అది. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయి. ఆమేన్ అనండి. హల్లెలూయా. గొర్రెపిల్ల పెండ్లి యొక్క విందుకు పిలువబడ్డవారు కూడా అనరా మీరు. నేను అన్నాను అసలు ఆ పెళ్ళికి పిలుపు పొందితే అసలు అటు ధన్యుడట. ఒక మాట చెప్పనా, ఒక దైవజనుడు పాట రాశాడండి, నేను మురిసిపోయాను. ఆయన అంటాడు, మానవుని జీవితమునకు విలువింత ఉన్నదా అని నీ పిలుపులోనే తెలిసిందంటాడు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్. వాట్ ఏ ఫిలాసఫీ దట్ వాజ్. అసలు నా బతుక్కి ఇంత విలువ ఉందని నువ్వు పిలిచాక తెలిసింది నాకు అంటాడు. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే ఇది రాణి గారి కోట ఏదన్నారు, ఏంటండి ఇది? రాజుగారి కోట. పోలే, ఇద్దరు మంచి వెళ్ళే. రాజుగారి కోట అంట. ఈ గూగుల్ అమ్మ నమ్ముకొని మేము వచ్చాం. అది బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర అటు తిప్పాలిగా, తిప్పట్లా, స్ట్రైట్గా బాగుంటుంది. గూగుల్ అమ్మకు తెలియదులే, పెట్టాపురం సార్ నేను తిప్పా. రాంగ్ రూట్లో ఎటు వస్తాం, అటు పోయి అటు మనకి ఎప్పుడు మామూలుగా దారి తెలుసు కదా, అటు వద్దామంటే గోల పెట్టి అవుతుంది. కుడి పక్క తిప్పము, కుడి పక్క తిప్పము, కుడి పక్క తిప్పము. చచ్చినట్టు జ్వరపడితే రాంగ్ రూట్లోకి వచ్చాం. నా ప్రాణం సిగ్నల్ జంప్ చేయటం, దాటం, ఇలాంటి పాపిష్టి పనులు నచ్చవు నాకు అసలు. తిప్పుతావు లేదా అంటే అక్కడ ఒక ఆయన ఇక సగంలోకి వచ్చేసారు కదండి, 10 వెళ్ళిపోతున్నాడు. తప్పురా, వెళ్ళకూడదు, వెనక తిప్ప, వెనకాల ఆల్రెడీ 10 మంది కొట్టు. తండ్రి నేనేమి చేయుచున్నానో ఈ ఒక్కటి నాకు తెలియదు.
క్షమించు, ఈ పూట కాపాడు మహానుభావ అని చెప్పి తిప్పలు పడి ఇటన్నిటికి వచ్చేట్టు తిరిగి ఇక్కడ కుడివైపు జరగాలంటే ఎటు అని చూస్తే అక్కడ తప్పని అభిషేకం ఇంకెవరిని అడగక్కర్లపా రాజుగారి కోట వచ్చేసి. ఏమండి ఈ కోటలో జ్వరపడితేనే విడుదల వచ్చినంత ఫీలింగ్ వచ్చింది కదా. ఆ రాజుగారు కొడుకో కూతురుకో పెళ్ళికి నన్ను కాకేసి ఎట్టుండదు మూమెంట్. మరి రాజుగారి ఆహ్వానం వచ్చింది. ఎమ్మెల్యే గారు కొడుకు పెళ్ళికి మనకి ఇన్విటేషన్ అందితే గుమస్తాను డైరెక్ట్ పంపించి సార్ మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారంటే కారు మన ఇంటి ముందు గారిని కూడా రాయ్ మర్చిపోకుండా రారా రాయ్ అన్నాడు అనుకో, చాలు సెల్ఫీ దిగి అసలు మామూలుగా స్టేటస్లో పెట్టి సార్ మా ఇంటికి వచ్చి పిలిచారు. తన కుమారుడి వివాహానికి ఆయన మనల్ని పిలిచాడు సార్. ఊరు నేను అంటున్నారు మీరు. పరమ తండ్రి తన కుమారుని వివాహానికి పిలిచాడు. వాళ్ళు మామూలు విషయం అది. అయ్యా నన్ను కూడా పిలిచావా, నీ పిలుపు అందాక నాకు అర్థమైంది నేను కూడా విలువైన వ్యక్తినని, నాకు చాలా హ్యాపీగా ఉంది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి ఆ విందుకు పిలువబడ్డవారు కూడా చెప్పండి, పిలువబడ్డవారు కూడా. నేను అన్నాను నా 7వ పాయింట్, మరి పెండ్లి విందుకు వచ్చిన వాళ్ళు కూడా ధన్యులైతే మరి పెండ్లి కుమార్తె మీరేమంటలే అసలు అన్నా. అసలు అట్లాంటి పెళ్ళికి వెళ్ళాలన్నా అసలు బా ఏమి లైటింగ్ అన్నా, అసలు భోజనాలన్నా ఒత్తినలే పోనా బాబు ఎన్ని పెట్టేస్తున్నారన్నా అని చెప్పడా కలిసిపోతున్నాడు వీడు. ఏమండో అలాంటి పెండ్లి విందుకు పిలువబడితే అది మరి పెండ్లి కుమార్తె ఇంకెంత ధన్యురాలు. నేను వరుసగా 7 విషయాలు ప్రస్తావిస్తున్నాను మీ దగ్గర. 1, హలో ఈ ప్రవచన వాక్యములు పొద్దుగోగల ఏమన్నా కాపరే కాదు, నీ పిండి పిసుకుతోటి నీ రొట్టెల గంప కాదు, ఈ ప్రవచన వాక్యములు చదువుకునేవాడు ధన్యుడు. ఆమేనండి, ఆమేన్. 2వది వస్త్రమును కాపాడుకునేవాడు. 3 వస్త్రమును ఉతుక్కునేవాడు. 4 ప్రభువునందే చివరి దాకా నమ్మకంగా బతికేవాడు. 5 మొదటి పునరుద్ధానంలో పాలు పొందినవారు. 6 అసలు ఆ పెండ్లి విందుకు పిలువబడ్డవారు. మరి పెండ్లి కుమార్తె, ఆ పెండ్లి కుమార్తె రేంజ్ ఎట్టుంటుందో అసలు గొడవేంటో గోత్రం ఏంటో రేపు రాత్రి స్టడీ చేస్తాం మనం. ఆసక్తిగా ప్రార్థన పూర్వకంగా రండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆఖరి రాత్రి ప్రభు చిత్తం అయితే మరి మా కన్వీనర్ గారు ఏర్పాటు చేస్తే ఒక మంచి బోర్డు కానీ ఒక విధానం అంత ఇస్తే మొత్తం 3 కాలాలు, భూత వర్తమాన భవిష్యత్తు కాలాలని, ఏం జరిగింది ఇప్పుడు దాకా, ఇప్పుడు ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరగబోద్ది, దేని తర్వాత ఇది, ఆ సీక్వెన్స్ అంతా క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రభు చిత్తం అయితే. ఏదంటే నమ్మాలంతే మరి మాట్లాడబాకు అంట కాదు, మొత్తం ఆధారంతో. మీకు అర్థమైందా? కనుక ఈ కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా అత్యవసరమైనవి. మీకు అర్థమవుతుందా? ఇందులో ఈ పూట మనం ధ్యానం చేసింది ఏంటి తెలుసా? ఎవరు ధన్యులు? ఆత్మ సండే స్కూల్ పద్దాక జబ్బాకి ఇంకా దొక్కపడి వారు ధన్యులు ఊరు కాదురా, అది సండే స్కూలు. మరి యూనివర్సిటీ ఏంటి? ఈ ప్రవచన వాక్యములు చదువువాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, పాటించేవాడు ధన్యుడు. 2వది వస్త్రములను కాపాడుకునేవాడు, వస్త్రములు ఉతుక్కునేవాడు. అప్పుడే కాదు మాస్టారు, అప్పుడే ఏంటి? ప్రభువునందు నిద్రించిన వారు. స్తోత్రం చెప్పండి. 5 మొదటి పునరుత్థానంలో పాలు పొందినవారు. 6 ఇప్పుడు చెప్పండి సార్ విందు యేసు రక్తమే. 7 మరి గొర్రె పిల్ల భార్య. ఆమేన్. ఆ గొర్రె పిల్ల భార్య యొక్క రేంజ్ ఏంటో, ఘనత ఏంటో, అసలు ఆ గొడవ ఏంటో, గోత్రం ఏంటో రేపు రాత్రి ధ్యానం చేద్దాం. ఆసక్తిగా రండి. బద్దకిస్తులందరూ కూడా కొంచెం ప్రోత్సహించండి. వాళ్ళు కూడా మన బిడ్డలే, సంపూర్చి వాళ్ళు కూడా తీసుకురండి. దేవునికి స్తోత్రం. సరిగ్గా 9 గంటలకు వచ్చేయడామా? ఎన్ని గంటలకు వస్తారండి? నన్ను ఎప్పుడు రమ్మంటారు సార్? మళ్ళీ అద్భుతమైన సోఫా నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. పెద్దాడితే ఇబ్బంది అవుతుందా? పెద్దాడితే కష్టమైన ఇంకా, అందుకే 2 పాయింట్లు మిస్ అయినాయి సార్. దేవునికి స్తోత్రం. సరిగ్గా 9 గంటలకి ప్రారంభించాను. ఇప్పుడు 10:20 అయింది. జఫనే ఎప్పుడు
ఆత్మ నడిపింపు పేరు మీద, ఉద్యమం పేరు మీద గీత దాటడం, లేటుగా రాడు, లేటు చేయడు, అంతా క్రమం. పైగుండి తప్పు పెడితే కింద గుండి తప్పు వస్తుంది. కరెక్ట్గా వచ్చేయండి, కరెక్ట్గా వెళ్ళిపోతారు. కానీ దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రార్థన చేద్దామా? ఆరోగ్యం సహకరిస్తే నిలబడండి, లేకపోతే కళ్ళు మూసుకోండి చాలు. ప్రార్థన చేసుకుందాం.